శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. మాలాసుధాకుంభవిబోధముద్రాం విద్యావిరాజత్కరవారిజాతాం అపారకారుణ్యసుధాంబురాశే శ్రీశారదాంబాం ప్రణతోస్మి నిత్యం. శాస్త్రాబ్ధిపారదృశ్వానాం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీ తీర్థగురుం భద్రౌగదాయకం. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతిని. ఆస్తిక మహాజనులందరికీ అహం బ్రహ్మాస్మి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ తరపున స్వాగతం. ఈ ఆషాఢమాసం అంటే మార్గశిర మాసం అంటే మహావిష్ణువుకి, కార్తీకం అంటే శివుడికి, ఆషాఢం అంటే అమ్మవారికి ప్రీతి అని మనకందరికీ తెలిసిన విషయమే. ఈ ఆషాఢ మాసంలో ఇక్కడ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఆ నారాయణీ నమోస్తుతే అన్న మాట మీదే అమ్మవారి సేవగా ధర్మాధికారి మూర్తి గారి అనుమతితో అహం బ్రహ్మాస్మి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ సమర్పిస్తున్నటువంటి ఈ అద్భుత కార్యక్రమానికి మీకందరికీ మరొక్క మారు స్వాగతం. అమ్మవారి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. అమ్మ గురించి తెలుసుకోవడం అంటే మన గురించి మనం తెలుసుకోవడమే. అలాంటి అమ్మ గురించి చెప్పడానికి మరో అమ్మ కుప్ప విజయశ్రీ గారు ఇక్కడ ఉన్నారు. వారికి సంస్థ తరపున స్వాగతం పలుకుతూ వారి పరిచయ వాక్యాలు. డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు ప్రథమ శ్రేణికి చెందిన సంస్కృత పండితురాలు. హైదరాబాద్లో శ్రీ మహాకాళి వెంకట్రావు గారు, శ్రీమతి ప్రభావతి గారులకు జన్మించారు. సంస్కృతంలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేశారు. ఎంఏ, ఎంఫిల్లలో విశేష పురస్కారాలు, సంస్కృత సాహిత్యంలో హాస్యరసంపై పిహెచ్డి చేసి స్వర్ణ పథకం సాధించారు. విశిష్ట మహిళా పురస్కారం కూడా అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 20 ఏళ్లకు పైగా వివిధ స్థాయిలలో సంస్కృత అధ్యాపన చేసి ఎందరో పరిశోధనా విద్యార్థులకు మార్గదర్శకత్వం చేశారు. దూరదర్శన్, సుమన్, భారత్, ఇతరత్ర టీవీలలో 250 పైగా ఎపిసోడ్లలో తమ ప్రవచనాలను వినిపించారు. ఎన్నో అవధానాల్లో పృచ్ఛక పాత్ర పోషించారు. 30కి పైగా కళాశాలలో సంస్కృత సాహిత్యంపై ప్రసంగాలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సులో 40కి పైగా పరిశోధనా పత్రాలు సమర్పించారు. ధన్వంతరి, శ్రీపీఠం, దర్శనం మొదలైన పత్రికల్లో పలు ధారావాహికలు, వ్యాసాలు రచించారు. విశేషంగా తండ్రి గారి వారసత్వంగా దేవీ ఉపాసన చేస్తూ అమ్మవారిపై పలు రచనలు చేశారు. లలితా పూజా విధానం, లలితా అష్టోత్తర శతనామావళి వ్యాఖ్య, లలితా సహస్రనామాలకి సరళమైన వ్యాఖ్య, ఇతరత్ర గ్రంథాలను రచించారు. ఇక ఈ నారాయణీ నమోస్తుతే అన్న మాటకు ఖచ్చితంగా అద్భుతమైన ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రసంగంతో వారు వచ్చారు. ఆ ప్రసంగం గురించి కానీ ఆ విశేషం గురించి చెప్పాలంటే అది మీకందరికి తెలిసినదే. మూక పంచసతి, మూకం కరోతి వాచాలం అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే మూగవాడు కూడా మాట్లాడతాడు అన్నది నానుడి మనందరికీ తెలిసిందే. మాట్లాడడమే కాదు 500 శ్లోకాలు రచించారని మన ఇతిహాసాలు చెప్తున్నాయి. ఆ మూక పంచసతి, అసలు ఆ మూక కవి ఎలా మాట్లాడాడు అనడానికన్నా ఏం మాట్లాడాడు అన్న విషయంపై కుప్ప విజయశ్రీ గారిని ఈ ప్రవచన మాలికను అందించవలసిందిగా కోరుతూ ధర్మాధికారి సతీమణి గారు, మారుతి గారిని వారిని పుష్పమాలంకృతలను చేయవలసిందిగా కోరుతున్నాను.
ధన్యవాదాలమ్మా. ఈరోజంతా అమ్మ నామం మారుమోగనుంది. ఆషాఢంలో అమ్మవారిని తలుచుకుంటే అది అంటారుగా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు. సో ఆ అమ్మ గురించి ఈ అమ్మ మాటల ద్వారా తెలుసుకుందామని కోరుతూ విజయశ్రీ గారిని తమ ఉపన్యాసం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఇంకో ముఖ్యమైన సూచన, చెప్పడం ఎంత గొప్ప విషయమో వినడం కూడా అంతే గొప్ప అని నా అభిప్రాయం. దయచేసి వారు చెప్తున్న ఇంత గొప్ప సబ్జెక్ట్ విషయం, మూక పంచసతి ఎలా వచ్చింది, ఒక మూగవాడు, మనం ఇంతమందికి మాటలు వస్తాయి అయినా మనం మాట్లాడలేము స్టేజ్ మీద కూర్చొని. వారు పరిశోధనా గ్రంథాలు రాసి ఇంత బాగా మూక పంచశతి గురించి చెప్పడానికి వస్తే మన కనీస బాధ్యత మొబైల్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసి లేదా సైలెంట్లో పెట్టి వేరే ఏ ప్రాపంచిక విషయాలు కూడా మాట్లాడకుండా దయచేసి ఈ ప్రసంగంపై మన ధ్యానాన్ని నిలుపుదాం. ధన్యోస్మి. అమ్మగారు. సభాయ నమః. వినిపిస్తున్నట్లే. వినిపిస్తాను. కొంచెం ముందు చాలండి. అయితే కొంచెం జరుగుతుంది. ఇదే తప్ప ఇంకా వేరే లేమో కదా పోడియంస్. ఇది హైట్ ఎక్కువ ఉంది. ఓకే ఓకే. సభాయ నమః. ఈ శృంగేరి సంస్థ ద్వారా ఏర్పడిన అహం బ్రహ్మాస్మి సంస్థ వారు నన్ను ఈ మధ్యకాలంలో ఒకసారి ఇక్కడ ప్రసంగించడానికి పిలిచారు. శ్రీ శారదాదేవి ఆలయంలో పండిత సమక్షంలో ప్రసంగించడానికి అహం బ్రహ్మాస్మి సంస్థ వారు రెండోసారి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం. సరికదా ఇక్కడున్నటువంటి ఆలయ ప్రాంగణము, ఇంత శారదాదేవి కరుణ ప్రసరిస్తున్నటువంటి ఈ ఆలయం, అహం బ్రహ్మాస్మి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అద్భుత ప్రసంగలహరి, వీటన్నిటి మధ్య ప్రసంగించటము ఒక ప్రత్యేకమైనటువంటి విశేషంగా భావిస్తూ అమ్మవారి ప్రార్థన చేసి మూక పంచశతి గురించి నేను ప్రసంగం ప్రారంభిస్తాను. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమా విలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహిని అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురౌ జపవిధౌ స్మరేదంబికాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భారతీ కరుణాపాత్రం భారతీ పదమౌషధం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగ వివేకినం వందే
వందే శంకరం భారతీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇవాల్టి రోజున మనము మూక పంచశతి అనేటువంటి ఒక మహా అద్భుతమైనటువంటి 5 శతకాలు రచించిన మూక కవి గురించి, అతను రచించినటువంటి ప్రధాన శతకం ఆర్యా శతకం గురించి మనం ప్రధానంగా ఆర్యా శతకం గురించి మనం చర్చించబోతున్నాము. అయితే ఆర్యా శతకం అనేది 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్య అంటే ఛందస్సు అనే దానికి ఎంతమందికి ఇక్కడ అవగాహన ఉందో, ఛందోబద్ధమైనటువంటి శ్లోకాలు రచించడం అనేది మన తెలుగు కవులు కానీ సంస్కృత కవులు కానీ సంప్రదాయంగా ఒక సంప్రదాయ పద్ధతిగా పెట్టుకొని కావ్యాలు రచించారు. అంటే వాల్మీకి దగ్గర నుంచి కాళిదాసాదుల వరకు అందరూ కూడా ఛందోబద్ధమైనటువంటి కవితనే రాశారు. ఆ సంప్రదాయంలోనే మన మూక కవి కూడా ఆర్య అనేటువంటి ఛందస్సులో 100 శ్లోకాలు రాశారు. ఆర్య అనేటువంటి ఛందస్సులో 100 శ్లోకాలు రాసి ఆ శతకం పేరు కూడా ఆర్య అని పెట్టారు. ఆర్య అని ఎందుకు పెట్టారు అంటే, సాధారణంగా మన అమ్మవారి పేర్లల్లో ఆర్య అనేది చాలా తక్కువ వింటాం. కానీ ఇక్కడ ఆర్య అంటే పూజనీయమైనటువంటి విషయము, అంటే పూజింపదగిన వారిని ఆర్య అంటారు. ఈ సందర్భంలో మనం కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలంలో ఒకటి చెప్పుకోవాల్సి వస్తుంది. శాకుంతలం కథ అందరికీ సుపరిచయమే కనుక దాంట్లో ఆర్య శబ్దాన్ని ఎలా ఉపయోగించారో ఒకసారి చెప్పుకోవచ్చు మనం. అక్కడ దుష్యంతుణ్ణి మొదటిసారి చూసినప్పుడు మాత్రం ఆర్య అన్న శబ్దమే వాడతాడు కాళిదాసు. కానీ దుష్యంతుడు శకుంతలను అవమానించినప్పుడు శకుంతల దుష్యంతుణ్ణి అనార్య అంటుంది. అంటే నువ్వు పూజింపదగిన వాడివి కాదు, స్త్రీలను అవమానిస్తున్నావు కనుక అనే సందర్భంలో ఆవిడ అనార్య అని మాట్లాడుతుంది. అందుకని అనార్యాకి ఆర్యాకి ఎంత తేడా ఉందంటే, ఆర్య శబ్దం అనేది ఉపయోగించగానే తప్పకుండా సర్వోత్కృష్టమైనటువంటి ఒక మహత్తరమైన వ్యక్తి, పూజింపదగిన వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు, వారినే ఆర్య అంటాం మనము అనేటువంటి అభిప్రాయం మనకి రావాలి. ఈ ఆర్య ఛందస్సులో ఆయన 100 శ్లోకాలు రాశారు. అయితే ముందు ఆర్య శతకమే ఎందుకు రాశారు అంటే, దానికి ఒక క్రమ పద్ధతి ఉంది. అసలు మనకు క్రమ పద్ధతిలో ఆర్య ద్విశత అని చెప్పేసి మనకి దూర్వాస మహర్షి రాసినది ఉంది. మళ్ళీ సౌందర్యలహరి శంకరాచార్యులు రాసింది ఉంది. మూక కవి రాసినటువంటిది మూక పంచశతి 500 శ్లోకాలు ఉన్నాయి. ఈ 3 కూడా మనకి గంగా యమున సరస్వతి ఎలాంటి చక్కటి త్రిపథగా ఎలాంటి మార్గాన్ని చూపిస్తాయో అలా నిత్య అనుస్మరణీయాలు, నిత్య ప్రాతస్మరణీయాలు అయినటువంటి ఆర్య ద్విశతి ఒకటి, సౌందర్య లహరి ఒకటి, మూక పంచశతి ఒకటి, రోజు కూడా వీలున్నంత మటుకు కొన్ని శ్లోకాలను దాంట్లో తీసుకొని మనం పారాయణ చేసుకోవడం అనేది మంచి విషయం. ఈ 3 కూడా భారతీయ సంప్రదాయానికి సంస్కృతికి వెన్నెముకగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఆర్య శతకము ఎలా రచించారు మూక కవి శంకర్లు అంటే, ముందు వారు ఒక ఆలయంలో కూర్చుంటే, ఇది సాధారణంగా అందరికీ తెలిసిన కదే, వారు ఒక ఆలయంలో కూర్చొని ఉంటే వారి పక్కనే మరొక కవి కూడా కూర్చుని ఉన్నాడు. అంటే అమ్మవారి గుడిలో శ్రీ కంచి కామాక్షి గుడిలో మూక శంకరులు మరొక కవి కూడా కూర్చొని ఉన్నారు. ఆయన కూడా సంప్రదాయజ్ఞుడే. ఇద్దరు కూర్చొని ఉన్నారట. కూర్చుని ఉంటే కామాక్షీదేవి వచ్చి తాంబూల చర్వణం చేస్తూ ఆ తాంబూల చర్వణం ప్రసాదంగా మూక కవికి పక్కనున్నటువంటి మరొక కవికి కూడా ఇచ్చిందట. మూక కవి వెంటనే దాన్ని మహాప్రసాదంగా, దివ్య ప్రసాదంగా భావించి తీసుకున్నాడు. ఆ పక్కనున్నటువంటి కవి మాత్రం స్త్రీ ఎంగిలి నేను తింటమేంటని తృణీకరించాడు. అంటే పూర్వజన్మ కర్మానుసారమే బుద్ధి కర్మానుసారిని. బుద్ధి మనకి ఆ సమయానికి ఎలా పుడుతుందంటే, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగిందని సామెత. అలాగే సాక్షాత్తు కామాక్షీదేవి వచ్చి తన దివ్యమైనటువంటి తాంబూల చర్వణ ప్రసాదాన్ని అందిస్తే ఆ కవి స్త్రీ పురుష వివక్ష చూపించి స్త్రీ యొక్క ఎంగిలి నేను తింట వెంటనే తృణీకరిస్తే, మూక కవి పూర్వజన్మ సుకృతమే కాదు, సాక్షాత్తు శంకర ప్రసాదంగా భారతదేశంలో ఆయన జన్మించాడు. మూక కవిని మూక శంకర్లనే అంటారు. మన శంకరాచార్యుల వారిని కూడా
ఎప్పుడు కూడా ఆయన కైలాసం నుంచి వచ్చాడు, మళ్ళీ కైలాసంకే వెళ్ళిపోయాడు కనుక కైలాసం నుంచి వచ్చిన శంకరావతారం అని అంటారు శంకరాచార్యుల వారిని కూడా. సో శంకరావతారంగా వచ్చినటువంటి వ్యక్తి మన శంకరాచార్యుల తర్వాత ఈ మూక కవి కూడా అని చెప్పచ్చు. మూక కవి కూడా శంకరావతారమే. శంకరావతారంగా జన్మించినటువంటి మూక కవి ఆ ప్రసాదాన్ని దివ్య ప్రసాదంగా భావించి భుజించాడు. భుజించంగానే అతనికి మూక కవి కదా, ఆయన మంచి బ్రహ్మాండమైన వాక్కులు ఉన్నటువంటి కవి అయిపోయాడు ఆయన వెంటనే. అమ్మవారి తాంబూల చర్వణం యొక్క ప్రసాదం అంత మహత్తరమైనది. అప్పుడు ఆయన తనకి మూగతనం పోయి గొంతు వచ్చినా కూడా ఆయన దాన్ని అంగీకరించలేదుట. తల్లి, నీ యొక్క స్తోత్రాలు నేను రచించటానికి కానీ భావించటానికి కానీ నాకు గొంతు అవసరం లేదు, నాకున్న మేధాశక్తి చాలు అనుకొని తనకి ఆ ప్రసాదంతో వచ్చినటువంటి మహత్యం తాలూకు వాక్కుని తృణీకరించాడని మనకి పురాణ కథలు చెప్తున్నాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా మూక కవి ముందు ఆర్యా శతకం రాశాడు. ఎందుకంటే ఆయన శతకం ఎలా రాశాడు, మూగవాడు కదా, మరి అసలుకి ఎలా భావించి రాశాడు అంటే అక్కడున్నటువంటి కామాక్షీదేవి యొక్క మహత్యం ఎటువంటిదంటే ఆయన ఆలయంలో కూర్చొని ఆవిడ ప్రసాదం తినంగానే అమ్మవారు వివిధ రూపాలతో ఎన్ని రకాలుగా దర్శనం ఇచ్చిందంటే అన్ని రకాల దర్శనాలని ఆయన 500 శ్లోకాల్లో మనకి వివరించారు. 500 శ్లోకాల్లో ఆర్యా శతకము ఆయన అంటే పూజింపదగినటువంటి వ్యక్తి కామాక్షీదేవి దర్శనం ఇచ్చి మహాప్రసాదంగా తాంబూల చర్వణం ఇచ్చిన తర్వాత ఆయనకి ఎన్ని భావాలు కలిగినాయంటే ఆవిడని ఆర్యా శతకంలో అంటే ఆర్యా ఛందస్సులో ఆయన వెంటనే 100 శ్లోకాలు రచించారు. ఆవిడ్ని స్తుతింపదగినది పూజింపదగినది కనుక 100 శ్లోకాలు రాయంగానే ఆ 100 శ్లోకాలు రచించిన తర్వాత ఆయన భావనాశక్తికి, ఆయన ఊహాశక్తికి, కవిత్వ పటిమకి, ఆయనకున్నటువంటి తాదాత్మ్యానికి అంటే కంచి కామాక్షి దేవితో తాదాత్మ్యం చెందారు. ఆయన చెందేసరికి ఆ తాదాత్మ్యత నుంచి అమ్మవారు ఆయనకి తన యొక్క పాదాలని దర్శింపజేసిందట. ఎంత అదృష్టమో చూడండి. కంచి కామాక్షీదేవి ఆలయంలో మూక కవి ఆర్యా శతకం రాయంగానే ఆయనకి తన పాదాలని దర్శనం చేసుకోమని చూపించిందిట. ఆ పాద దర్శనం ఎప్పుడైతే జరిగిందో ఆయన ఆ పాదాలను వర్ణిస్తూ పాదారవింద శతకం అని ఒకటి రాశారు. పాదారవింద శతకం అని. ఆ పాదారవింద శతకంలో కూడా 500 శ్లోకాలు ఉన్నాయి. ఆ పాదారవింద శతకంలో ఆ పాదాలను తదేకంగా వర్ణిస్తూ 500 శ్లోకాలు రాసేసరికి అసలుకి అది చాలా అద్భుతంగా భావించి ఆ పాదాలను స్తోత్రం చేస్తూ మళ్ళీ అంటే పాదాలు ఎలా ఉన్నాయి, ఎంత సుందరంగా ఉన్నాయి. సాధారణంగా మన దేవతలందరికీ కూడా పాద పద్మాలు అంటూ ఉంటాం మనం. పాద పద్మాలు అంటే పద్మాలకు ఉన్నటువంటి సున్నితత్వము, మృదుత్వము, కాంతి, సుగంధము ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మామూలు పద్మాలైతే సూర్యోదయానికి విచ్చుకుంటాయి, సూర్యాస్తమయానికి ముడుచుకుంటాయి. కానీ దేవతల యొక్క పాద పద్మాలు నిత్య పద్మాలు, వాటికి ముకుళించుకుపోవటం, ఉదయించటం అటువంటివి ఏమీ ఉండవు. కాకపోతే తామర పువ్వుతో ఎందుకు పోలుస్తారంటే అమ్మవారి పాదాలను అందరూ చూడలేరు. తామర పువ్వులతో పోలిస్తే తామర పువ్వులు మనం చూసి ఉంటాం కనుక ఆ తామర పువ్వుల్లాగా అమ్మవారి పాద పద్మాలు కూడా ఉన్నాయని చెప్పేసి మనం భావించవచ్చు. అలా పాదారవింద శతకంలో పాదాలనే ఆయన దర్శిస్తూ ఆ పాదస్పర్శతో 500 శ్లోకాలు రాసేసరికి ఆయనకి స్తోత్రం చేయాలనేటువంటి, ఆ పాదాలను స్తోత్రం కూడా చేయాలనేటువంటి ఒక సంకల్పం కలిగి స్తోత్ర శతకం ఒకటి రాశారు ఆయన. అది రాసిన తర్వాత ఇంకా 2 శతకాలు రాయాలనిపించింది ఆయనకి. ఏ రకంగా అంటే చివరిదైతే మందస్మిత శతకం అని ఉంది. మందస్మిత శతకం ఎట్లా అంటే అమ్మవారు ఆయన స్తోత్రం చేస్తూ అలా ఆవిడని స్తోత్రం చేస్తూ ఈయన రచించిన రచనలకి ఆవిడ పూర్తిగా ముగ్ధురాలై మురిసిపోతూ ఒక చిన్నపాటి చిరునవ్వు నవ్విందట ఆవిడ. అమ్మవార్లు పాదదర్శనం ఇవ్వటం ఏమిటి, స్తోత్రానికి ప్రీతి చెంది ఒక చిన్న చిరునవ్వు ఇవ్వటం ఏంటి. ఆ చిరునవ్వు ఎటువంటిదంటే ఇప్పుడు మన శంకరాచార్యులు రాసినట్టుగా సౌందర్య లహరి కాకుండా అమృత లహరిలా ఉందట. అమృత లహరిలా ఉన్నటువంటి ఆ అద్భుతమైన అమ్మవారి మందస్మితం చూసి మందస్మిత శతకం ఈయన రాశారు. ఆ మందస్మితం ఒక అమృత లహరిలాగా, అంటే లహరి అంటే ఎప్పుడు లహరి అన్న తరంగం అన్నా
అది నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి అడ్డు అదుపు అంటూ ఏమీ ఉండదు. అంటే కొంతసేపు ప్రవహించి తర్వాత ఆగిపోవటమో అలా కాకుండా లహరి అంటే నిరంతరము ఎగిసి పడుతూ ఉండేటువంటి ఒక కొనసాగింపు అన్నమాట. అంటే నీటి యొక్క వరవడి కానీ ప్రవాహం కానీ ఒక తరంగంలాగా, ఒక సౌందర్య లహరిలాగా, ఒక చక్కటి మందస్మిత తరంగంలాగా అలా కొనసాగింపుగా అలా పారుతూనే ప్రవహిస్తూనే ఉందట. ఆ అమృత లహరిలో ఈయన పూర్తిగా తన్మయులయ్యి కైవల్యం చేరుకున్నారు. అంటే మూక కవిగా పుట్టినటువంటి ఒక మహానుభావుడికి భారతదేశంలో ఇంతటి కావ్య పటిమ, ఇంతటి సౌభాగ్యము, ఇంతటి అదృష్టము ఉండి అమ్మవారు ప్రత్యక్షంగా కంచి కామాక్షిదేవి దర్శనం ఇవ్వటము, చివరికి ఆయనకి కైవల్య ప్రాప్తిని కూడా ఇవ్వటం అనేది మనకి మూక కవి గురించి మనం చెప్పుకునే, అంటే మనకు లభించినంతలో మనకున్నటువంటి కొద్దిపాటి వివరాలు ఇవి. ఇంకా మనం మూక కవి రచించినటువంటి ఆర్యాశతకంలోకి వెళ్తే మనకున్న సమయం గంటన్నర. దాంట్లో మనము ముఖ్యమైన శ్లోకాలు కొన్ని చెప్పుకుందాం. అంటే మూక కవి రచించినటువంటి ఆర్యాశతకంలో కొన్ని శ్లోకాలు చూసేసరికి మనకి ఇంచుమించుగా సమయం అవుతుంది. తర్వాత ఇంకా మిగతా స్తోత్రాల్లో కూడా వీలుని బట్టి మనం చూడవచ్చు. అంటే ఈ పాదారవింద శతకము, స్తుతి శతకము, తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత కటాక్ష శతకం అని కూడా ఒకటి రాశాడు. అమ్మవారి కరుణా కటాక్షాలు మూక కవి మీద ప్రసారించంగానే ఆయన తన్మయులైపోయి ఆ కటాక్షం అంటే కరుణా కటాక్షాలు అంటాం కదా, ఆ కరుణా కటాక్షాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆయన చెబుతూ ఉంటే అప్పుడు ఆవిడ చిరునవ్వు నవ్విందట. అప్పుడు మందస్మిత శతకం కూడా రాశారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారి పట్ల ఒక నిష్కపట దృష్టి, నిర్మల స్వభావము, నిరంతర భక్తి ఇవన్నీ ఉంటేనే సాధారణంగా కంచి కామాక్షి దేవి పరదేవత అంటే పర అంటేనే సర్వోత్కృష్టమైనటువంటి విషయం. అంతటి మహత్తరమైన కామాక్షి దేవి దర్శనమివ్వటం సరికదా మందస్మితం చేయటం ఆయనను చూసి, ఆ మందస్మితంలో ఆయన ఆ ఆనందలహరిలో తేలిపోతుంటే అతడిని పూర్తిగా మోక్షప్రాప్తి ఇచ్చి కైవల్యానికి తీసుకెళ్ళిపోయిందని మనకి కథలు చెప్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కవి యొక్క శబ్ద భావన కానీ, అర్ధభావన కానీ, భావనా పటిమ కానీ, శబ్ద ప్రయోగం కానీ ఇవన్నీ చూస్తే మొట్టమొదటి శ్లోకమే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే మూక కవి రాసిన ప్రతి చిన్న శ్లోకం కూడా, ఆర్య అంటే చిన్న ఛందస్సే, చిన్న శ్లోకాలే ఉంటాయి. కాకపోతే శబ్దాలు అల్పము, అర్థాలు అనల్పం, అంటే అనంతం అన్నమాట. చిన్న చిన్న శ్లోకాలే రాస్తారు, కానీ దాంట్లో అర్థం చూస్తే మాత్రం సముద్రం అంత అర్థం ఉంటుంది. శ్లోకం చూస్తే సముద్రంలో ఒక చిన్న కెరటం అంతే ఉంటుంది. ఆ రకంగా చిన్న శ్లోకాలను రాసుకుంటూ ఆయన అత్యద్భుతమైనటువంటి భావావేశాన్ని, అంటే భక్తి భావావేశాన్ని ఆయన దాంట్లో ఇమర్చగలిగారు. ఇప్పుడు ఫస్ట్ది మనం చూస్తే మొదటి శ్లోకమే చాలా, అంటే ఈ శ్లోకాలన్నింటిలో కూడా ఒక శక్తి ఉంటుంది, ఒక బీజాక్షరం ఉంటుంది, ఒక మహత్యం ఉంటుంది, ఒక మంత్రం ఉంటుంది, ఒక సంకేతం కూడా ఉంటుంది. ఒక్క శ్లోకంలో మంత్రం, రహస్యం, సంకేతం, సందేశం, శక్తి, మహత్యం, సంప్రదాయజ్ఞత, శబ్ద ప్రయోగం, అర్థ నివేశం ఇన్ని ఉంటాయి. అంటే శ్లోకం ఒకటే, కానీ వారి భావావేశము, వారి భావనా పటిమ లోతుగా వారు పరిశీలించిన తీరు చూస్తే మొట్టమొదటి శ్లోకమే మనకు అర్థమైపోతుంది. కారణ పరచిద్రూప అంటారు మొదటి వాక్యమే. కారణ పరచిద్రూప కాంచీ సీమ్ని కామ పీఠగత. ఇవి చిన్న చిన్న పదాలే చూడండి, కానీ అర్థం చెప్పుకుంటే చాలా ఉంటాయి. కారణ పరచిద్రూప కాంచీ సీమ్ని కామకళాగత కామపీఠగత కాచన విహరతి కరుణ. ఇది చాలా అద్భుతమైన ప్రయోగం. ఇది ఈ కాచతి విహరతి కరుణ అనేటువంటి శబ్ద ప్రయోగము నేను చూసినంతలో, చదివినంతలో, మన కవుల వ్యాఖ్యానం కూడా విన్నంతలో ఎవ్వరూ ఇటువంటి శబ్ద ప్రయోగం చేయలే. కాచన విహరతి కరుణ కాశ్మీర స్తబక కోమలాంగలత, కాశ్మీర స్తబక కోమలాంగలత. ఈ మొట్టమొదటి శ్లోకంలో కకారాలు చాలా వచ్చినాయి. ఈ కకారం యొక్క విశేషం మనం చెప్పుకుందాం. చూడండి. కారణపర చిద్రూప కాంచీపుర సీమ్ని కామపీఠగత.
ఇప్పుడు మనకి కకారాలు ఎన్ని వచ్చినాయి? ఇక్కడే 3 వచ్చినాయి. కారణ, కాంచీపురం, కామపీఠగత. తర్వాత కాచన విహరతి కరుణ, మళ్ళీ 2 కరాలు వచ్చినాయి. కాచన విహరతి కరుణ. దాని తర్వాత కాశ్మీర స్తబక కోమల, కాశ్మీరంలో కా వచ్చింది, మళ్ళీ కోమలాంగలత, ఇక్కడ కూడా కకారం వచ్చింది. అంటే కా కా కో, మొత్తానికి కాగుణంతోనే శ్లోకం అంతా కూడా పూర్తి చేశారు. ఇలా చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక మంత్ర రహస్యం ఉంది, అది చివరిలో మనం చెప్పుకుందాం. అసలు శ్లోకార్థం ఏంటి? కారణపర చిద్రూప, అమ్మవారు అనాది కారణం వెవ్వడు అని మనకి పోతన గారి శ్లోకం ఉంటుంది. ఇందుగలడందు లేడని సందేహంబు వలదు పద్యంలో మూల కారణం వెవ్వడు అని అడుగుతాడు. అంటే ఈ సృష్టికి అంతా కూడా మూల కారణం ఎవరు అంటే ఆవిడే కారణ పరచిద్రూప అన్నారు. ఆవిడే కారణ పరచిద్రూప. పరచిద్రూప అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి శక్తి గల కామాక్షిదేవియే, కామపీఠ గతయే, కాంచీపుర సీమ్నీనే. కాంచీపుర సీమ్ని అంటే ఏంటి? కంచీపురంలో ఆ సీమల దగ్గర, అంటే ఎల్లల దగ్గర బార్డర్స్ అంటూ ఉంటాం మనం. కాంచీపురం యొక్క సీమలలో ఆవిడ ఎల్లప్పుడూ విహరిస్తూ ఉంటుంది. ఎవరు, ఎటువంటి దేవత అంటే పరచిద్రూప. పర అంటే ఉపాధి లేదు దానికి, అత్యద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానం ఉంటే, నిత్యము, సత్యము, బుద్ధము, శుద్ధము, శుచి, ఇవన్నీ ఉన్నటువంటి ఒక చక్కని శక్తి రూపమే పర అంటారు. పరచిద్రూప. చిద్రూపం అంటే చిత్ అంటే జ్ఞానం, రూపం అంటే మనకు తెలిసింది. అంటే ఒక అత్యద్భుతమైనటువంటి చిద్రూప అంటే పరచిద్రూప, ఉత్కృష్టమైనటువంటి జ్ఞానస్వరూపము. ఒక ప్రపంచానికంతా, విశ్వానికంతా, విశ్వ విగ్రహానికంతా ఉన్నటువంటి మూల కారణ శక్తిలా తిరుగుతూ ఆవిడ ఎలా తిరుగుతోందిట? కాచన కరుణా విహరతి. ఒక దయ ఎలా తిరుగుతుందో అలా తిరుగుతూ ఉంటాం. ఈ ప్రయోగంలోనే చాలా చక్కటి సౌందర్య శబ్ద ప్రయోగం ఉంది. ఎలాగంటే సాధారణంగా దయా దాక్షిణ్యాలు అనేవి మనకు లోపల ఉంటాయి. ఒక బీదవాడు రావచ్చు, ఒక బిచ్చగాడు రావచ్చు, ఒక అన్నార్తుడు రావచ్చు, ఒక రోగి రావచ్చు. ఎవరొచ్చినప్పటికీ కూడా వాళ్ళని మనం చాలా దయా దాక్షిణ్యాలతో చూడాలని అనుకుంటాం. మనకున్నంతలో వాళ్ళకి ఏదైనా సహాయం కూడా చేయాలని అనుకుంటాం. అది దయ. దాక్షిణ్యం అంటేనే మనకున్నటువంటి శక్తి. అంటే దాక్షిణ్యం అంటే మనకి వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వాలని ఉంటే మనకి దానికి తగ్గ శక్తి ఉండాలి కదా. దయకైతే డబ్బులు అక్కర్లేదు. దయ అనేది లోపల ఉంటుంది. దాక్షిణ్యం అనేది శక్తి కావాలి దానికి. అంటే యథాశక్తి కొరకు మనం ప్రయత్నించి మన దగ్గర ఉన్నటువంటి దయతో దాక్షిణ్యాన్ని కూడా రంగరించి కలిపి మనకి అన్నార్తులకు కానీ, శోకార్తులకు కానీ, దీనార్తులకు కానీ, రకరకాల రోగార్తులు కూడా ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం సహాయం చేయగలం. సాధారణంగా దయ అంటే అంతరంగ హృదయం, అది లోపల ఉంటుంది. కానీ మూకకవి ఎలా వర్ణిస్తున్నారంటే కాచన విహరతి కరుణ. కరుణ అనేది ఒక రసం కాదు ఇక్కడ. కరుణ అనేది నవరసాల్లో ఒక రసం. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, బీభత్స, భయానక, అద్భుతాది నవరసాలు ఉంటాయి. ఆ నవరసాల్లో కరుణ రసం ఒకటి. దానికి శోకం అనేది అనుసంధానం. అలా కరుణ అనేది రసంగా కాకుండా ఒక వ్యక్తిలాగా, ఒక శక్తిలాగా, ఒక పదార్థంలాగా కాచన విహరతి దయ. అంటే దయ అనేది ఒక వ్యక్తిలాగా కాచన విహరతి. కరుణ అంటే ఆ దయనే పదార్థము ఆ కాంచీపుర సీమ్నిలో అంతటా అలా విహరిస్తూ ఉంటాయి. ఊరికే తిరగటం కూడా కాదు, విహరించడానికి తిరగటానికి తేడా ఉంది. విహరించడం అంటే చాలా హాయిగా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో వివరంగా చూసుకుంటూ, మనం ఇప్పుడు కొన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, లేకపోతే విహార స్థలాలకు వెళ్తాం. వెళ్ళినప్పుడు నెమ్మదిగా అన్నీ చూస్తూ విహరిస్తాం. మామూలుగా వెళ్ళి రావటం అంటే ఏంటి? దేవుడి దర్శనానికి విహరించడానికి అవకాశం ఉండదు కనుక దేవుడి దర్శనానికి వెళ్ళి వస్తాం, అక్కడ విహరించడానికి అవకాశం ఉండదు. కానీ ఇక్కడ కరుణను ఎలా చెప్తుంటే కాచన విహరతి కరుణ అంటున్నాడు. కరుణ విహరిస్తోందట అలా మెల్లిగా, హాయిగా. అంటే కాంచీపురంలో ఎంతమంది దేవతా స్వరూపాలు ఉన్నారో, ఎంతమంది ఋషులు ఉన్నారో, ఎంతమంది సిద్ధులు సాధ్యులు ఉన్నారో, ఎంతమంది ఉత్తమ పురుషులు ఉన్నారో, ఎంతమంది ప్రజలు ఉన్నారో అందరినీ కూడా దయతో విహరిస్తూ అమ్మవారు చూస్తూ ఉంటాం. అంతకన్నా మంచి పుణ్యక్షేత్రం ఉందా అండి? మనకి సప్తపురాలు, కైవల్యాన్ని ఇచ్చేటువంటి సప్తపురుల్లో అయోధ్య, కాంచి, కాశీ ఇవన్నీ చెప్తాం కదా. దాంట్లో కంచీపురం కూడా ఉంది కదా. ఈ కాంచీపురము సప్తైత మోక్షదాయక,
సప్తపురాల్లో ఇది కూడా ఒకటి ఉంది కనుక ఈ పురంలో అమ్మవారు కరుణ అనేటువంటి ఒక వ్యక్తిలాగా తిరుగుతా, అంటే ఆవిడ కామాక్షీదేవిలాగా తిరగటంలా కరుణ అనేటువంటి ఒక పదార్థంలాగా దానికి ఒక శక్తిని ఆపాదించుకొని కరుణతో ఆవిడ విహరిస్తూ ఉంటాం. మొట్టమొదటి శ్లోకమే ఎలా చెప్పారంటే అమ్మవారు పరచిద్రూప ఉత్కృష్టమైనటువంటి జ్ఞానస్వరూపంగా ఉంది. ఆవిడ ఎక్కడ ఉందయ్యా అంటే కామపీఠగత కాంచీ సీమ్ని, కాంచీపుర వీధుల్లో తిరుగుతోంది. తర్వాత కామకళ, అక్కడ కామపీఠం ఉంది కదా, ఆ కామపీఠంలో కంచి కామపీఠం ఉంది కదా, అక్కడ కామపీఠంలో ఉన్నది. తర్వాత ఆవిడ ఏం చేస్తోంది అక్కడ అంటే కరుణతో విహరిస్తోందని చెప్పాడు. ఆ కరుణతో విహరిస్తోంతవరకు బాగుంది. మరి ఆవిడ ఎలా ఉంటుంది, మనకు రూపం కూడా కావాలిగా. ఎప్పుడు కవులు ఊహలో చెప్పేస్తే మనకు ఎలా తెలుస్తుంది, మనం కవులం కాదు కదా. ఆ కవులు ఊహకున్నటువంటి రూపాన్ని కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు మూక కవి అంటే మహా అదృష్టవంతుడు కనుక ఆయనకు అమ్మవారి దర్శనం ఇచ్చింది. మనకు తెలియద్దు అమ్మవారు ఎలా ఉందో మరి. అందుకని కాశ్మీర స్తబక కోమలాంగలత, అమ్మవారు ఎంత సౌందర్యవతి, ఎంత అద్భుతంగా, ఎంత అత్యద్భుతమైనటువంటి ఆపాదమస్తక సౌందర్యంతో ఉంది అంటే కాశ్మీర లత అంటే కాశ్మీర స్తబక లత, కాశ్మీరపు పువ్వులతో అంటే కుంకుమ పువ్వులతో ఉన్నటువంటి ఒకానొక లతకి పువ్వులు ఆకులు పళ్ళు అన్నీ ఉన్నటువంటి ఒక లత ఎలా ఉంటుందో అది కూడా కోమలాంగలత, కోమలమైనటువంటి అంగములు కలిగి ఒక కుంకుమ పువ్వు తీగ ఎంత అందంగా ఉంటుందో ఆ విధంగా అమ్మవారు ఉందట. కాశ్మీర స్తబకము అంటే పూల గుత్తి, కాశ్మీర పువ్వులు అంటే కుంకుమ పువ్వులు, కుంకుమ పూల గుత్తి ఒక చక్కటి లతకి గుత్తులు గుత్తులుగా కాసి ఉంటే ఎంత అందంగా ఉంటుందో ఆ లత. అంటే లత అంటే సాధారణంగా తీగని అర్థం చెప్తారు, కానీ మన మూక కవి గారు లత అనేటువంటి పదప్రయోగం చేశారు. అంటే ఆ పదప్రయోగంలో విశేషాలు ఏంటంటే ఒక స్త్రీ యొక్క సౌందర్యానికి అంగాంగ నిర్మాణం, ఏ స్త్రీకి అంగాంగ నిర్మాణం చక్కగా దేవతా స్త్రీలాగా ఉంటుందో వారిని లతలతో పోలుస్తారు. లేకపోతే తన్వి అంటూ ఉంటారు. కవుల యొక్క శబ్ద ప్రయోగంలో తన్వి ఒకటి, లతాంగి ఒకటి. కాశ్మీర స్తబక కోమలాంగ లత అన్నాడంటే ఒక కుంకుమ పూల గుత్తి చక్కగా ఒక తీగకి గుత్తులు గుత్తులుగా ఉంటే ఆ తీగ ఎంత అందంగా ఉంటుందో. అంటే కుంకుమ పూలు అంటే మనకి రంగు తెలిసిందే, అమ్మవారి రంగు చెప్పాడు. అమ్మవారు ఎప్పుడు కూడా రజోగుణంతో ఉంటుంది కనుక ఎర్రని వస్త్రధారణ, ఎర్రని కుంకుమ, ఆపాదమస్తకం ఎరుపులాగానే ఉంటుంది. లలితా సహస్రంలో ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని వర్ణిస్తారు. ఉద్యద్భాను సహస్రాభ అంటే సహస్రం అంటే కూడా 1000 కాదండి. ఇక్కడ కవులందరూ సహస్రం ఉన్నారంటే అనంతం అని అర్థం, లెక్కలేనటువంటివి అని. మామూలుగా మనం గణిత శాస్త్రంలో సహస్రం అంటే 1000 అని లెక్క వేసుకుంటున్నాం, కానీ సహస్రం అంటే కవుల యొక్క దృష్టిలో అనంతమైనటువంటి విషయం. ఇక్కడ ఆవిడకి ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి సౌందర్యానికి అంగ నిర్మాణం కూడా చాలా తోడ్పడి స్త్రీ యొక్క సౌందర్యం ఎలా ఉండాలో అలా ఉన్నప్పుడే వాళ్ళని లత అంటారు. ఆ విధంగా కాశ్మీర స్తబక కోమలాంగ లత, ఒక కుంకుమ పూల తీగ ఎంత అందంగా ఉంటుందో ఆ విధంగా అమ్మవారు ఉండి కాచన విహరతి కరుణ, కరుణ రూపంలో కాంచీసీమ్ని కామపీఠగత, కామపీఠగత అయ్యేటువంటి వాడు ఆమె కాంచీపురాల్లో విహరిస్తూ ఉంది. ఎటువంటి ఆవిడ విహరిస్తోంది అంటే పరచిద్రూప, సర్వోత్కృష్టము, ఎటువంటి ఉపాధి లేనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి ఒకానొక జ్ఞానకళ, ఒక జ్ఞానం అనేటువంటి ఒక విగ్రహము. ఆవిడ ఏ ఉపాధి ఏ ఆశ్రయము లేకుండా నిత్య సత్య బుద్ధమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి రూపంతో ఆవిడ అక్కడంతా కూడా విహరిస్తూ ఉందని చెప్పారు. అంటే మొట్టమొదటి శ్లోకంలో అమ్మవారిని మనకు పరిచయం చేశాడు. ఆవిడ ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి రంగులో ఉంది, ఆవిడ చేస్తున్న విషయాలు ఏమిటి, ఆవిడ కరుణతో తిరుగుతోందా, మామూలుగా భక్తులందరినీ వీక్షిస్తోందా అనే విషయాన్ని అమ్మవారిని మనకి మొట్టమొదటి శ్లోకంలో ఆయన పరిచయం చేశారు. తర్వాత ఇక్కడ అమ్మవారి యొక్క పరతత్వ స్ఫురణ ఒకటి చెప్పారు. పరతత్వ స్ఫురణ అంటే అమ్మవారు కారణ పరచిద్రూప అన్నప్పుడే పరతత్వ స్ఫురణ. అమ్మవారు మామూలు అమ్మవారు కాదు, పర అన్న ఉత్కృష్టమైన పదం వాడితే ఆవిడ పరమేశ్వరి, ఈశ్వరులందరికీ ఈశ్వరి ఆవిడ, అందుకని పరమేశ్వరి. కారణ పరచిద్రూప, ఈ విశ్వానికంతా కారణం ఎవరో అటువంటి చిత్రూపమైనటువంటి అమ్మవారు ఎర్రని కాశ్మీర పువ్వుల గుత్తిలాగా ఉంటూ కరుణతో విహరిస్తోంది అని చెప్పిన తర్వాత ఆవిడ యొక్క పరతత్వ స్మరణ, ఆవిడ ఆర్య అన్న శతకంలో రచించారు కనుక ఆవిడ ఎంత పూజ్యురాలు అనేటువంటి విషయము
రూపాన్ని, శబ్దాన్ని, పరతత్వస్మరణని అన్నిటినీ కలిపి ఈ శ్లోకంలో ఆయన చెప్పారు. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు మళ్ళీ. అంటే ఏంటి? కరుణ అనేది కరిగిపోతే అది విహరించదు, కరిగిపోతే ప్రవహిస్తుంది అలా. కానీ కరుణ అనేది విహరిస్తోంది అంటే ఒక వ్యక్తి రూపంలో, ఒక ఘన పదార్థ రూపంలో విహరిస్తోందని చెప్పిన తర్వాత ఆవిడ ఎలా ఉంటుంది? మరి ఎర్రని కుంకుమ పూల తీగలాగా ఉంది అని చెప్పిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది ఏమిటి అంటే ఇంకొక శ్లోకంలో చెప్పారు. కంచన కాంచీ తిలకం, ఇక్కడ కూడా కకారం వస్తుంది చూడండి. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణీపాశం. మనకి రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనకి లలితా సహస్రంలో వస్తుంది. మనోరూపేక్షు కోదండ పంచ తన్మాత్ర సాయక. అమ్మవారు చతుర్బాహువులలో 4 ఆయుధాలు పట్టుకుని ఉంటుంది. అదే విషయాన్ని ఇక్కడ వేరొక భాషలో చెప్తున్నారు ఆయన. కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణీ శృణీపాసం కఠినస్తర భర నమ్రం కఠినస్తన భరనమ్రం కైవల్యానంద కందం అవలంబే. కైవల్యానంద కందం అవలంబే కఠినస్తన భర నమ్రం. అమ్మవారు ఎలా ఉందట? ఫస్ట్ చక్కటి ఒక తిలకాన్ని దిద్దుకుని ఉందట. కస్తూరి తిలకమే. సాధారణంగా దేవతా స్త్రీలందరూ కూడా కస్తూరి తిలకాన్ని దిద్దుకొని ఉంటారు. కస్తూరి తిలకం ధరించి ఉంది అమ్మవారు. కస్తూరి తిలకం ధరించిన తర్వాత ఆవిడ ఎలా ఉంది అంటే 4 చేతుల్లో 4 అంటే పాశము, అంకుశము, చెరుకు విల్లు, పూలబాణము, ఈ 4 పట్టుకుని ఉంది. అలా అది ఎలా చెప్తున్నారు? కరధృత ఆవిడ చేతిలో పట్టుకొని ఉంది. కోదండ బాణ శృణి పాశం, కోదండము, బాణము, శృణి, పాశము. చెరక విల్లు పట్టుకుని ఉంది. ఎలాగో ఆవిడ చెరక విల్లు పట్టుకుంది. పుండేక్షు పాశాంకుశ పుష్పబాణ చాపం కాళిదాసు వర్ణించింది. అందుకని చక్కటి ఇచ్చు బాణాన్ని ఆవిడ ఎప్పుడు ధరించి ఉంటుంది. అంకుశము, పాశము ఇంకో చేతుల్లో ఉంటాయి. తర్వాత పూల విల్లు కూడా ఉంటుంది, పూల బాణం కూడా ఉంటుంది. మన్మధుడు ఆవిడికి మానసపుత్రుడు కనుక ఆ పూల విల్లు కూడా ఎప్పుడూ ఆవిడ దగ్గర ఉంటుంది. ఇవి 4 పట్టుకొని ఉంది. పట్టుకొని అమ్మవారు కొంచెం వంగి ఉన్నదిట. ఎందుకు అమ్మవారు వంగాలి? అమ్మవారు వంగి ఉంది అనేటువంటి విషయము కవి చెప్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఎందుకు వంగి ఉంది అంటే 2 కారణాలు చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ వచ్చి ఆవిడ పాదాల మీద పడుతున్నారు. ఆవిడ పాదాల మీద పడుతుంటే వాళ్ళని లేవనెత్తటానికి ఆవిడ వంగిందట. ఒక కారణం అది చెప్తున్నాడు. రెండోది, స్త్రీ సౌందర్యాన్ని సాధారణంగా కవులు వర్ణిస్తూ ఉంటారు కనుక ఆవిడకి కఠినమైనటువంటి వక్షస్థలం ఉంటే ఆ బరువుకి కూడా ఆవిడ నమ్ర, కఠినస్తన భర నమ్ర, ఆ కఠినమైనటువంటి వక్షోదయ బరువుకి ఆవిడ కొంచెం వంగిందని చెప్తూ, కానీ ఆవిడ ఎందుకు వంగాల్సి వచ్చింది? అసలుకి ఆవిడికి బరువు ఏమిటి? ప్రపంచ నేత్రి ఆవిడ, విశ్వమాత. ఆవిడికి బరువులు ఏమిటి? అలాంటివి ఏమి ఉండవు. కానీ కవులు వాళ్ళ యొక్క కవిత్వంలో ఎలా రాస్తారంటే ఆవిడ వంగటానికి ఒక కారణం చెప్పాలి. ఆంగికంగా శరీరపరంగా ఇలా చెప్పారు, కానీ ఆధ్యాత్మిక పరంగా ఎలా చెప్తున్నారంటే భక్తులందరూ కూడా ఆవిడ యొక్క పాదస్పర్శని ముట్టుకొని దండాలు పెట్టుకుంటుంటే వాళ్ళని ఉద్ధరించడానికి, వాళ్ళని కనికరించడానికి ఆవిడ వంగిందట. అలా చెప్పారు. అందుకని కఠినస్తన భరణంరా, తర్వాత కైవల్యానంద కన్నం అవలంబే. అలా వంగి తన భక్తులందరికీ కూడా కైవల్యం ఇవ్వటానికి కందం అవలంబే. ఆవిడ ఒక కంద అంటే మనందరికీ కూరగాయలు తెలుసు కనుక కందగడ్డ తెలుసు కదా, ఆ కందగడ్డ ఎర్రగానే ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి సామ్యం చెప్పాలంటే ఏదో వేరే గడ్డ, ఆలుగడ్డ చెప్తే తెల్లగా ఉంటుంది కదా మరిది, అందుకని కందగడ్డే చెప్పారు. అది కూడా ఎరుపే. ఎర్రని కందగడ్డ ఎలా ఉంటుందో కైవల్య కంద అవలంబ్యే అంటున్నాడు. అంటే కైవల్యానికి తన భక్తులను తీసుకెళ్ళటానికి ఆవిడ కందలాగా ఉందిరా. కంద గురించి ఎందుకు చెప్పారంటే కందకి ఎప్పుడు కూడా పిలకలు వస్తూ ఉంటాయి. కందగడ్డని మనం భూమిలో పాతి వేస్తే చాలా పిలకలు వస్తూ ఉంటాయి దానికి. ఆ రకంగా ఆ పిలకలు రావటం అనేది తన యొక్క భక్తులుగా ఆవిడ చెప్పుకుంది. తాను కందగడ్డ అయినప్పుడు కైవల్యం అవలంబే అని చెప్తోంది కదా, వీళ్ళందరినీ కైవల్యానికి తీసుకెళ్ళటానికి ఆవిడ కందగడ్డ అయి ఆ కందగడ్డకు వచ్చినటువంటి మొలకలన్నీ తన యొక్క ప్రజలు అనుకుందట, తన యొక్క భక్తులు అనుకుంది. ప్రజల కన్నా కూడా తన యొక్క భక్తులందరినీ కంద నుంచి ఉద్భవించినటువంటి ఒక అంకురాల్లాగా చెబుతూ వాళ్ళందరినీ కైవల్యానికి తీసుకెళ్ళటానికి తన పాదాలని ఆశ్రయించిన భక్తులందరి గురించి ఆవిడ వంగిన విషయాన్ని కవి 2 రకాలుగాను మనకు చెప్పాడు. అంటే మొదట కాశ్మీర స్తబకల్నంగా ఉందని చెప్తూ తర్వాత ఆవిడ చక్కటి తిలకం పెట్టుకుంది.
తిలకం పెట్టుకొని ఆ తిలకం అంటే మంచి నల్లని తిలకం పెట్టుకుంటే ఎర్రని దాని మీద ఎంత అందంగా కనిపిస్తుంది. అదేదో నల్లటి మబ్బుకి సూర్య అస్తమయం అవుతుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉందని కవులు వర్ణిస్తారు. అందుకని ఆ ఎర్రని మనిషి నల్లని తిలకాన్ని పెట్టుకొని ఒకసారి భక్తులందరినీ లేవనెత్తటానికి వంగినటువంటి ఆమె ఏ రకంగా ఉంది అంటే కేవలం ఒక కందలాగా ఉందట. దాని నుంచి ఉద్భవించిన అంకురాలన్నీ కూడా ఆవిడ యొక్క భక్తుల్లాగా ఉన్నారట. సో ఇక్కడ కూడా ఏంటంటే భక్తులు వంగి నమస్కరిస్తే వాళ్ళని అందుకోవటానికి ఆవిడ వంగిందే కానీ వేరే ఆంగికమైనటువంటి విషయం చాలా తక్కువగానే మనం చెప్పుకోవాలి. ఇంకొకటి, ఈ కంద గురించి చెప్పాలంటే అన్ని సమస్తమైన ఆనందాలకి కూడా మూలమైనటువంటిది కందగడ్డ. అందుకని మనకి శుభకార్యాలకి ఆబ్దీకాలకి కూడా కందలేందే ఎదురుకు చేసేవారు కాదు. కందలేంది అంటే కంద కూర లేకపోతే ఆ శుభకార్యంలో వంట పూర్తయినట్టుగా కాదు. సశాస్త్రీయమైనటువంటి శాకాహారం చేసినప్పుడు కంద లేనప్పుడు ఆ ఆహారంలో సంపూర్ణత లేనట్టుగానే అనుకునేవారు. అంటే ఆబ్దీకాలకు కూడా తప్పకుండా ఉండాలి పితృదేవతలకి. మామూలుగా దేవతలకు కూడా మనం నాంది పూజ అది చేస్తాం కనుక వివాహాల్లో అప్పుడు కూడా కంద అనేది సమస్తమైన ఆనందాలకి నిలయమైనటువంటి ఆ కందని అమ్మవారితో ఇక్కడ పోల్చడం ఇదే. ఇక్కడ మనకి 2 శ్లోకాల్లో కూడా కకారాలు చాలాసార్లు వచ్చినాయి. కకారాలు మొదటిసారి 4 వచ్చినాయి, రెండోసారి కూడా 4 వచ్చినాయి. 4 సార్లు ఒక్కొక్క శ్లోకంలో కకారం చెప్పడం ఏంటంటే ఇక్కడ పంచదశి విద్య అని ఒకటి ఉంది మనకి. ఈ పంచదశి విద్యలో కకారం మొట్టమొదటిది. అందుకని దీనికి కాది విద్య అని పేరు. ఈ కాది విద్యలో కకారంతో మొట్టమొదటి బీజాక్షరం మొదలవుతుంది. అంటే ఈ పంచదశి విద్యలో ఉన్నటువంటి కాది విద్యని మన్మధుడు ఉపాసించాడు. హయగ్రీవుడు అగస్త్యుడు కూడా ఉపాసన చేశాడు. అంటే అగస్త్యుడు, హయగ్రీవుడు, మన్మధుడు కూడా కాది విద్యని అంటే కకారం మొదటిగా వచ్చినటువంటి ఒక పంచదశి విద్య. పంచదశి అంటే 15 అక్షరాలు ఉన్నటువంటి ఒక విద్య పంచదశి విద్య అంటారు. దాన్ని గురుముఖంగానే అందరూ కూడా ఉపదేశం తీసుకోవాలి. మామూలుగా ఏదో రాసుకోవటము ప్రాక్టీస్ చేయటము ఎవరు చేయరు కనుక పంచదశి విద్యని గురుముఖంగా ఉపదేశం తీసుకొని దాన్ని తర్వాత సాధన చేయటం అనేది ఒక ఆచారం మనకి. ఇక్కడ అగస్త్యుడు, ఈ మన్మధుడు, హయగ్రీవుడు వీళ్ళందరూ కాది విద్యని ఉపాసించారు కనుక మన్మథ ఉపాసితమైనటువంటి కాది విద్యని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉండి వారికి చక్కటి జీవితాన్ని అమ్మవారు ప్రసాదిస్తున్నటువంటిది ఒక విషయం. తర్వాత హాది విద్య అని ఉంది. అంటే అక్షరాలు భేదమే కానీ అది కాది విద్య హాది విద్య అనేది ఋషులు నిర్ణయించుకున్నారు. అంటే 15 అక్షరాలు ఉన్నటువంటి పంచదశి విద్యలో కకారంతో మొదలైనటువంటి కాది విద్యని కొంతమంది ఉపాసన చేశారు. హకారంతో మొదలైనటువంటి హాది విద్యని మరికొంతమంది చేశారు. ఆ హాది విద్యని విష్ణువు లోపాముద్ర, విష్ణుమూర్తి కూడా అమ్మవారిని ఉపాసించాడు. కుబేరుడు కూడా అమ్మవారిని ఉపాసించాడు. చంద్రుడు ఉపాసన చేశాడు. నంది ఉపాసన చేశాడు. మనువు చేశాడు. మొత్తానికి పంచదశి విద్యని 13 మంది వ్యక్తులు అమ్మవారిని తలుస్తూ ఆ కాది విద్య ద్వారా కొంతమంది, హాది విద్య ద్వారా కొంతమంది పంచదశి విద్యని ఉపాసన చేసి కైవల్యాన్ని పొందారు. అంటే ఈ పంచదశి అనేది మనం తెలుగులో చెప్పుకుంటే 10, 5, 15 అని చెప్పుకుంటాం. కానీ సంస్కృతంలో వామాంకగతి ఇటు నుంచి వస్తారు. పంచదశి అంటే ముందు 5 తర్వాత 10. మనం 10, 5 అంటే 15 అంటాం. వాళ్ళు 5, 10, 15 అంటారు. సంస్కృతంలో వామాంకగతి, అంకః వామాంకం అటు నుంచి తీసుకొస్తారు కనుక పంచదశి అన్నారు. ఎలా చెప్పినా 15 అక్షరాల మహామంత్రమైనటువంటి పంచదశి మంత్రాన్ని ఎవరెవరు ఉపాసించారో మనకి చరిత్రలో ఉంది. దాన్ని ఉపాసన ఎవరన్నా చేయాలనుకుంటే ఆ 15 అక్షరాలని కూడా అది కాది విద్య అవ్వచ్చు, హాది విద్య అవ్వచ్చు, గురుముఖంగా ఉపాసన ఆజ్ఞ తీసుకొని గురువు ఆజ్ఞ తీసుకొని దాన్ని ఉపాసన చేయొచ్చు. తర్వాత శ్లోకాలు చూద్దాం ఇప్పుడు.
తర్వాత అమ్మవారి యొక్క మహత్యం చెప్పటానికి, అంటే రోగ నివారణకి, మహత్యానికి, శక్తికి, నిర్విఘ్న సంసార పయనానికి, అన్నిటికీ కూడా మనకి నిజం చెప్పాలంటే లలితా సహస్రంలో ఉన్న విషయాలనే, అక్కడ తెలియబడ్డ విషయాలనే మరో రూపంలో, మరో భాషలో, కవిత్వ రూపంలో, లలితా సహస్రం కూడా కవిత్వ రూపంలోనే శ్లోకాలే రచించారు. 181 శ్లోకాలు ఉంటాయి. అదే విషయాన్ని మరో భాషలో అంటే పర్యాయ పదాలతో సంస్కృతంలోనే ముఖ కవి రాశారు. ఏ శ్లోకం చూసినా మనకి లలితా సహస్రనామానికి ఒక మూలం దొరుకుతుంది దీంట్లో కూడా మనకి. శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితా పురుషా విపినం భవనం అమిత్రంచ మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. ఇది కూడా చాలా అద్భుతమైన శ్లోకం అండి. కామాక్షి కటాక్షం అనేది పురుష, కామాక్షి కటాక్షితా పురుషా. పురుషా అంటే సాధారణంగా పురుషులు అంటే మగవారు అన్న అర్థమే చాలామందికి తెలుసు. పురుష అంటే ప్రకృతి పురుషులు కలిసి ఉంటేనే పురుషులు అంటారు. ప్రకృతి లేనిదే పురుషుడు లేడు. ప్రకృతి అంటే మనకు లక్ష్మీదేవి కదా, ప్రకృతి అయిన మహా వికృతి అయిన మహా మనం చెప్పుకుంటాం. ప్రకృతి అంటేనే స్త్రీ, ప్రకృతి లేనిదే పురుషుడు లేడు. పంచభౌతాత్మకమైనటువంటి ఈ సృష్టిలో ప్రకృతే ముందు ఉంది పంచభూతాలతో. ఆ ప్రకృతి నుంచి ఒక భాగంగా పురుషుడు కూడా ఉన్నాడు కనుక కామాక్షి కటాక్షితా పురుషా అంటే కామాక్షి కటాక్షం ఉన్నటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా ఎలా ఉంటుందంటే ప్రపంచం వాళ్ళకి, అంటే వేరే వాళ్ళు ఏదో ఆధ్యాత్మిక ఉపాసనలు చేయక్కర్లా, ఏదో వేదాంతానికి వెళ్ళక్కర్లా, ఎక్కడో తత్వశాస్త్రాలు నేర్చుకోక్కర్లా. కంచి కామాక్షి యొక్క కటాక్షం ఇందాక మనం చెప్పున్నాం. కరుణా కటాక్షం అంటే ఏం చెప్పడం, ఆవిడ కాచతి విహరతి కరుణ కదా, కరుణ రూపంలోనే కాంచీపురంలో అంతా తిరుగుతోంది. అటువంటి కరుణ ఉన్నటువంటి కామాక్షిదేవి కరుణా కటాక్షము పురుష ఒక్కసారి భక్తుల మీద పడితే వాళ్ళకు ప్రపంచం అంతా ఎలా కనిపిస్తుందట. అమిత్రంచ మిత్రంచ, అమిత్రంచ మిత్రంచ, విపినం భవనం అంటే ఒక పెద్ద అడవి కూడా వాళ్ళకి భవనంలా కనిపిస్తుందట. అడవి భవనంలా కనిపిస్తుంది, వాళ్ళు భవనాల్లో ఉన్నది అడవిలాగా కూడా వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే లౌకిక వ్యవహారాల్లో భోగభాగ్యాలు కోరుకునే వారికి మంచి సుందర భవనం కావాలి, సుఖజీవనం కూడా కావాలి. కానీ కామాక్షీదేవి యొక్క కరుణా కటాక్షం ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళకి ఒక అడవైనా ఒకటే, ఒక సుందర భవనమైనా ఒకటే. వాళ్ళకి ఆ భేదాలు ఏమీ ఉండవు. అయ్యో నేను అడవిలో ఉన్నానే ఆ భక్తుడు చింతించడు, అయ్యో నేను పెద్ద సుందర భవనంలో ఉన్నానే నాకు అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయనేటి సంతోషం కూడా పడదు. భవనం అటవి సమాన దృష్టి, రెండు సమాన దృష్టితో చూస్తాట. అలాగే మిత్రంచ అమిత్రంచ, మిత్రుడు అమిత్రుడు, శత్రువు మిత్రుడు, అందరికీ శత్రువులు ఉంటారు, అందరికీ మిత్రులు కూడా ఉంటారు. కానీ మిత్ర శత్రుత్వ భావనను సమానంగా సమాన దృష్టితో ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళకి కాంచీపుర కామాక్షి యొక్క కరుణా కటాక్షం వాళ్ళ మీద ఉన్నట్టు లెక్క. సాధారణంగా అయితే మనకి కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు అందరికీ ఉంటాయి. వాటిని అరిషడ్వర్గాన్ని జయించడం మహామహా ఋషులకే చేత కాలేదు. అరిషడ్వర్గాలు ఉంటాయి: కామము, క్రోధము, లోభము, మోహము, మదము. మదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కలికాలంలో. మాత్సర్యం, అసూయ, ఇవన్నీ కూడా ఉంటాయి. కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలన్నిటినీ కూడా అదుపులో పెట్టుకోలేని మహామహా ఋషులు ఉన్నప్పుడు కాంచి కామాక్షి కరుణ కటాక్షం ఎవరి మీద అయితే పడుతుందో వాళ్ళకి అరిషడ్వర్గాలు వాళ్ళ మీద పని చేయవు. వాళ్ళకి మిత్రులు శత్రువులు కూడా ఒకే రకంగా చూడగలుగుతారు వాళ్ళని. అలాగే ఒక అడవిని ఒక సుందర భవనాన్ని కూడా ఒకే రకంగా చూడగలుగుతారు. ఎందుకని కరుణా కటాక్షం అనేది వాళ్ళ మీద పడింది కనుక వాళ్ళకి ఆధ్యాత్మికత అనేది మనసు నిండిపోయింది. వాళ్ళకి లౌకిక ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు. తర్వాత ఇంకొక అద్భుతమైన విషయం కూడా చెప్తాను. లోష్టం బింబాధర, యువతి బింబాధరోష్టం. ఒక మట్టి బిడ్డని చూస్తే వాళ్ళకి ఎటువంటి స్పందన కలుగుతుందో ఒక సుందరమైనటువంటి యువతి యొక్క అధరాలు చూసినా అలాగే కలుగుతుందట వాళ్ళకి. అంటే సుందరమైనటువంటి యువతి యొక్క అధరాలు చూస్తే శృంగార భావం కలుగుతుందని కవులు చెప్తారు, సాధారణ విషయమే అది. కానీ సుందరమైనటువంటి యువతి అధరాలు చూసినప్పటికీ కూడా వాళ్ళకి మట్టి బిడ్డను చూసినట్టే ఉంటుందిట. అంటే మట్టి బిడ్డకి సుందర యువతి అధరాలకి తేడా లేదు. ఒక సుందర వనానికి ఒక సుందర అంటే అటవికి
కూడా అంటే ఒక సుందరమైనటువంటి భవనానికి అడవికి కూడా వాళ్ళకి ఒకటే భావన. అంటే మొత్తం వస్తు విచక్షణ జ్ఞానం అనేది సమదృష్టితో ఉంటుంది వాళ్ళకి. నేను హాయిగా సుఖభోగాల్లో తేలుతున్నానటువంటి భావన ఉండదు, అడవిలో క్రూర జంతువుల మధ్య ఉన్నాననేటువంటి భావన ఉండదు. అలాగే శత్రువు మిత్రువు వస్తే కూడా వాళ్ళకేం భేదం ఉండదు. ఒకసారి మిత్రులు శత్రులు అవుతారు, శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అది జరుగుతూ ఉంటుంది సామాన్య ప్రపంచంలో. చాలా ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు మనం స్నేహం చేస్తాం, 11వ ఏడు వాళ్ళకి మనకి శత్రుత్వం వస్తుంది. అలాగే 11 ఏళ్ళు 13 ఏళ్ళు శత్రువులుగా ఉన్నవాళ్ళు కలుసుకోవాలి. ముఖ్యంగా ఏకగర్భ జనితలని 13 ఏళ్ల తర్వాత కలుసుకోకుండా ఉంటే వాళ్ళని మరణించిన వాళ్ళతో లెక్కని ఒక శాస్త్రం. వాళ్ళు మళ్ళీ గంగా నది తీరానికో ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మలాగా ఏవో కొన్ని శాస్త్రాలు అవి వాళ్ళ చేత చదివించి మళ్ళీ అక్క చెల్లెళ్ళను అన్నదమ్ముల్లో కలుపుతూ ఉంటారు. 13 ఏళ్ల పాటు కలుసుకోకుండా ఎవరు ఉండకూడదు శత్రుత్వం ఉండి. అందుకని అలాంటి శత్రుత్వం ఉన్న వాళ్ళని కూడా మిత్రత్వంతో చూసేటువంటి భావన కలుగుతుంది. మిత్రత్వం ఉన్న వాళ్ళకి శత్రుత్వం రావటం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ కాంచీపుర సీమ్ని అయినటువంటి కామాక్షీదేవి యొక్క కరుణా కటాక్షం ఉంటే మిత్రత్వము శత్రుత్వం పూర్తిగా రూపమాసిపోతాయి. ఒక సుందర భవనము, ఒక అడవి కూడా ఏమీ భేదభావం ఉండదు, అంటే సమదృష్టి వచ్చేస్తుంది. అదేవిధంగా సుందరమైనటువంటి యువతిని చూసినా, ఒక మట్టి బిడ్డను చూసినా సమాన భావం కలుగుతుంటే ఎటువంటి వ్యామోహాలు ఉద్రేకాలు వాళ్ళకి కలగవు. దీనికంతటికీ కారణం ఏం చెప్తున్నాడు? కంచి కామాక్షి యొక్క కరుణా కటాక్షం వాళ్ళ మీద పడాలి. అంటే ఆవిడ యొక్క మహత్యం ఎంత గొప్పదో చెప్పడానికి మనకు 3 ఉదాహరణలు ఇచ్చాడు ఆయన. 3 ఉదాహరణలు చాలా సింపుల్వి. అంటే దాంట్లో తాత్వికార్థం చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ అందరికీ అర్థమయ్యేటువంటి ఉదాహరణలు తీసుకుంటే సామాన్య జనాలకు కూడా అర్థమవుతాయని చెప్పేటి ఇటువంటి ఉదాహరణలు మహాకవులు కూడా ఇటువంటి చిన్న చిన్న ఉదాహరణలతో మన కోసం రాస్తారు వాళ్ళు. అది తర్వాత దుఃఖాలని ద్వేషించటం, సుఖాలను ప్రేమించటం, ఈ 2 సాధారణంగా అందరూ చేస్తూ ఉంటారు. అంటే సుఖాన్ని ప్రేమించేవాడికి దుఃఖాన్ని కొంచెం ఈసరించుకునే తత్వం కూడా వస్తుంది. ఈ 2 ఉన్నవాడికి ఏమవుతుందంటే అమ్మవాడి కరుణ పడంగానే వాడు సుఖాన్ని ద్వేషించడం మొదలు పెడతాడు. సుఖాన్ని ద్వేషిస్తాడు. నాకు ఈ సుఖాలు వద్దు, నాకు ఈ భోగాలు వద్దు, అమ్మవారు ఉంటే చాలు, అమ్మవారి పాదస్పర్శ ఉంటే చాలు, అమ్మవారి దర్శనం ఉంటే చాలు, అమ్మవారిని చూస్తే చాలు నేను అంటాడే కానీ ఎంతటి సుఖాలను ఇచ్చినా అతను చెంచల మనస్కుడు కాడు. అలాగే దుఃఖాలు వచ్చాయనుకోండి వాడేం దుఃఖించడు. మనకి రమణ మహర్షి కథలు బోల్డ్ ఉన్నాయి. రామకృష్ణ పరమహంస కానీ రమణ మహర్షి కానీ ఉన్నారు. రమణ మహర్షికి కాలు ఒకసారి ఏదో పామో ఏదో కాటేసింది. ఆ శిష్యులంతా వచ్చి చెప్పారట. చెప్తే దానికి ఏదో జరిగిందనట. అంటే శరీరం మీద ధ్యాస లేదు ఆయనకి, దానికి ఏదో జరిగిందట. అంటే అతని శరీరంతో అతని సంబంధం లేదు. ఎందుకంటే స్వస్వరూప జ్ఞానం ఉంది ఆయనకి. తన యొక్క లోపల అంతరాత్మని, ఆ అంతరాత్మని నిర్దేశించే ఆత్మదర్శనం కూడా ఆయన చేసుకున్నాడు రమణ మహర్షి. అందుకని ఆత్మదర్శనం చేసుకున్నటువంటి రమణ మహర్షి మహర్షుల వంటి వాళ్ళందరికీ కూడా లౌకిక విషయాలు పట్టవు. శరీరానికి పాము కాటు వేస్తేనే ఆయన చెలించలేదు, దానికి ఏదో అయింది, రక్తం గారుతోంది అన్నట్టు అంతే. వాళ్ళ శిష్యులు వచ్చి డాక్టర్లను తీసుకొచ్చి ఏదో కుట్లు వేయించి ఆ విషయం అది తీయించేశారు. అలాగే మనకి రామాయణంలో కూడా శ్రీరాముడు సీతా వియోగంలో దుఃఖిస్తూ ఆ అరణ్యవాసంలో అంతా పడి కింద దొర్లుతూ ఉంటాడని అరణ్యకాండలో ఉంటుంది. ఆయన సీతా వియోగాన్ని భరించలేక ఆ నేల మీద పడి పొర్లుతుంటే ప్రతి సర్పము, ప్రతి విషజంతువు ఆయన మించి దాటుకుంటూనే వెళ్ళింది. వాళ్ళు పురాణ పురుషులు, సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం గనక ఆయన మించి సర్పం వెళ్ళిందో, క్రూర మృగం వెళ్ళిందో, ఏనుగు వెళ్ళిందో, లేకపోతే గుర్రం వెళ్ళిందో కూడా ఆయనకు స్పృహ లేదు. సీతా వియోగ దుఃఖం ఆయనకు అంత బాధ పెడుతుంటే రాముడి యొక్క దేహానికి ఈ లౌకికమైనటువంటి బాధలేవి కూడా అందలేదు. ఎందుకని ఆయనకు కూడా కాంచీపుర సీమ్ని విహారతి కాంచి కమాక్షి యొక్క కరుణా కటాక్షం ఆయన మీద పడింది. అంటే ఆ కంచి కామాక్షి యొక్క దృష్టి పడితే ఎంతటి సుఖం అంటే అది సత్య సుఖం, నిత్యము ఉంటుంది సత్యమైనటువంటి సుఖం. సుఖం ఎక్కడైనా ఇప్పుడు లౌకికంలో ఉందంటే దుఃఖం దాని వెంటే ఉన్నట్టుగా మనం అనుకోవాలి. సుఖం అనేది ఒక మధుర పదార్థం తింటే ఎంతసేపు తింటాం, ఆ తినేసిన తర్వాత మళ్ళీ నాలుక మామూలుగానే ఉంటుంది, ఇంకా తినాలనిపించే దుఃఖం కూడా ఉంటుంది. మళ్ళీ తినచ్చో లేదో, తింటే ఏమవుతుందో, డైజెషన్ సరిగ్గా ఉంటుందో లేదో అనే బాధ ఉంటుంది. షుగర్ పేషెంట్స్కి అయితే సరే. అలా ఒక సుఖం ఉందంటే దాని వెనకాలే దుఃఖం ఉంటుంది. ఒక ఆనందం ఉందంటే తప్పనిసరిగా దాని వెనకాల ఒక నిరాదరణ కూడా ఉంటుంది. అందుకని ఈ సుఖాలన్నీ కూడా లౌకిక ప్రపంచంలో
నిత్య సత్యాలు కాదు, అనిత్యాలు, శాశ్వతం కాదు, అశాశ్వతాలు. కానీ కరుణ యొక్క చూపు పడితే, కంచి కామాక్షి కరుణ పడితే మాత్రం ఎటువంటివైనా సాధ్యము. ఏ రకమైనటువంటి ఆనందానికైనా మనం అర్హులం అవుతాం. ఎందుకంటే ఆనందం నిత్యము, సత్యము, శుద్ధము, బుద్ధము. అటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతాం కనుక కంచి కామాక్షి యొక్క కరుణా కటాక్షం మాత్యం ఈ శ్లోకంలో చెప్పారు. తర్వాత మనకున్న కొద్ది సమయంలో కొన్ని శ్లోకాలన్నా చూసుకోవాలని ఒక్కొక్క శ్లోకాన్ని నేను కొద్దిపాటి సమయమే తీసుకొని చెప్తున్నాను. తర్వాత రోగ నివారణకి మన మూక శంకర్లు ఒక చక్కటి శ్లోకం రాశారు రోగ నివారణకి. ఎందుకంటే ఆయన అనేక రోగాలు కంచీపురంలో కూడా ఉంటాయి, కానీ వాళ్ళందరికీ నివారణ చెప్పాలంటే అక్కడున్న ఏకైక దేవత కామాక్షీదేవి. ఆవిడ ఏ రకంగా వాళ్ళందరికీ కూడా రోగ నివారణకి తన యొక్క కరుణా కటాక్షాన్ని ఇస్తుంది అంటే ఆవిడ చక్కగా అక్కడ తిరుగుతోందట. కాచన విహరతి కరుణ అని మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం కనుక అలా చక్కగా తిరుగుతూ ఆవిడ ఏం చేసింది, శంపాలతా సవర్ణం సంపాదయితుం భవజ్వర చికిత్సాం లింపామి మనసి కించన కంపాతట రోహ సిద్ధ భైషజ్యం. ఎంత చక్కటి శ్లోకం అంటే కంపాతట రోహి సిద్ధ భైషజ్యం. మనకి లలితాశాస్త్రంలో తటిల్లత సమరుచి షట్చక్రో పరిసంస్థిత అని వస్తుంది. తటిల్లత సమరుచి, తటిల్లత అంటే మెరుపుతీగ. అమ్మవారు ఒక మెరుపుతీగలాగా, సమరుచి అంటే ఆ కాంతి దేవతా కాంతి ఎంత ఉండాలో అంతే ఉంటుంది. సమమైనటువంటి అంటే మామూలు నేత్రాలకి కూడా దర్శించగలిగేటువంటి కాంతి ఒకటి, కేవలం దివ్య నేత్రాలకి మాత్రమే దర్శించగలిగేటువంటి కాంతి వేరు. తటిల్లత సాధారణంగా మనం మెరుపుతీగలు కొంచెం వర్షంకి వచ్చే ముందర చూస్తాం కనుక ఆ మెరుపుతీగల యొక్క సౌందర్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి వంపు సొంపుల్ని కూడా మనం చూడగలుగుతాం. అలా అమ్మవారు ఉంటుంది అని మనకి లలితా సహస్రం ఉంది. తటిల్లత సమరుచి షట్చక్రో పరిసంస్థిత, 6 చక్రాల్లో అమ్మవారు స్థితురాలై ఉంటుందని ఉంటుంది. ఆ నామం ఉంది. ఆ నామం ఆధారణంగా ఈయన శంపాలత అన్నాడు. శంపాలత సవర్ణం అంటే ఏంటి, చక్కటి బంగారపు మెరుపు తీగలాగా అమ్మవారు ఉందట. ఎక్కడుంది ఆవిడ, సంపాదయుతం కంపతట రోహి సిద్ధ భైషజ్యం. ఈ కంపా నది అని కంచీపురంలో కంపా అని ఒక నది ఉంది, అది చాలా ప్రసిద్ధమైంది. ఆ కంపా నది ఒడ్డున ఆవిడ చక్కగా సిద్ధ భైషజ్యంలాగా తిరుగుతూ ఉంటుంది. అంటే సిద్ధ భైషజ్యం అంటే రెడీమేడ్ మెడిసిన్ అనమాట. సిద్ధ భైషజ్యం ఆ దాంట్లో భైషజ్యాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకి రామాయణంలోనే లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవిని ఔషధం తీసుకొచ్చి వెంటనే తాకించగానే ఆయనకు మెళుకు వస్తుంది. అది రెడీమేడ్ మెడిసినే కదా, దాన్ని నూరటం, కాచటం, తాగటం, లేదంటే ఇంకో ఇంజక్షన్ తీసుకోవడం ఇటువంటివి ఏమీ లేవు. వాటిని సిద్ధ భైషజ్యాలు అంటారు. సిద్ధంగా ఉంటాయన్నమాట. ఆ సిద్ధ భైషజ్యంలాగా కంపానదీ తీరాన కామాక్షీదేవి శంపాలత సౌవర్ణం సంపాదయితం, అది కూడా ఎలా తిరుగుతోంది, కంపా నదీ తీరే రోహి సిద్ధ భైషజ్యం. చక్కగా ఒక సిద్ధ భైషజ్యం అనేటువంటి ఒక తీగ మొలిచినట్టుగా ఆవిడ అక్కడ తిరుగుతుంట. ఇంత మునుపు కాచన కరుణా విహరతన కరుణలాగా తిరుగుతోందన్నాడు. తర్వాత ఆవిడ చక్కగా కంద గడ్డలాగా తిరుగుతోందన్నాడు. ఇప్పుడు 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూడండి. ఆవిడ ఒక సిద్ధ భైషజ్యంలాగా అక్కడ మొలకెత్తి ఉందట. ఆ మొలకెత్తడం కూడా ఎలా మొలకెత్తింది, శంపాలత సౌవర్ణం, చక్కటి సువర్ణవర్ణంలో అందంగా మెరిసిపోతున్నటువంటి బంగారు తీగలాగా ఉంటూ ఆవిడ కంపానదీ తీరాన సిద్ధ భౌషజ్యపు మొలకలాగా ఆవిడ పెరుగుతుంట. ఇప్పుడు ఈ మూక కవి ఆశ చూడండి, అందరూ చూస్తారు అక్కడ. అంటే అందరూ చూస్తారంటే అందరికీ మూక కవికి ఉన్నటువంటి దివ్య నేత్రాలు ఉంటే వాళ్ళకి అమ్మవారి యొక్క సిద్ధ భైషజ్యం దర్శనం అవుతుంది. అలా సిద్ధ భైషజ్యము రోహి అంటే మొలకెత్తిందనమాట. ఎక్కడ, కంపా నదీ తీరాన. ఆ మొలకెత్తినటువంటి ఆ సిద్ధ భైషజ్యాన్ని ఈయన ఏం చెప్తున్నాడు, లింపామి మనసి, నేను శుభ్రంగా ఆ తీగని తీసుకొచ్చి మొత్తం నా ఒంటికంతా ఒక లింపామి, ఒక దీనిలాగా రసాయనంలాగా పూసేసుకుంటానంటున్నాడు. అంటే ఏంటి, భవరోగాలన్నీ కూడా నశించిపోవటానికి. భవరోగం అంటే అసలు నిజానికి భవరోగము అంటే సంసార రోగం, వేరే రోగాలక్కల్లా. మనకేదో కరోనానో లేకపోతే డెంగ్యూనో ఇవి రోగాలని అనుకుంటాం మనం. ఇవన్నీ మందులు వేసుకుంటే తగ్గే రోగాలు. కానీ భవరోగం ఉందే, ఇది సంసార రోగం. సంసారం ఎన్నాళ్ళు చేసినా
ఎవరికీ విసుగు పుట్టదు. ఎన్నాళ్ళు బతుకుతున్నా ఆ సంసారం రుచిగానే ఉంటుంది. ఆ విశ్వనాథ సత్యనారాయణ అంతటి వాడు ఒక మాట చెప్పాడు. ఏమిటయ్యా ఇంతమంది రామాయణం రాస్తే మళ్ళీ నువ్వు రామాయణం రాస్తున్నావు అంటే, ఈ లోకమెల్లా తినుచున్న అన్నమే తినుతున్నది, చేయుచున్న సంసారమే చేయుచున్నది. ఎందుకని? తన రుచి బ్రతుకులు తనవి కానా అన్నాడు. అంటే ఇంతమంది రోజు అన్నం తింటున్నామని ఎప్పుడన్నా విసుగు పుడుతుందా? 3 పూట్ల తిన్నా మన్నాడు మళ్ళీ అన్నం తినాలని అనిపిస్తుంది. అలాగే 70 ఏళ్ళు సంసారం చేసినా 80 ఏళ్ళు సంసారం చేసినా సంసారం మీద ఎవరికి వైరాగ్యం రాదు, మళ్ళీ చెయ్యాలనే ఉంటుంది ఈ సంసారం. మనవాళ్ళు ముని మనవాళ్ళు పుట్టినా కూడా ఇంకా సంసారం మీద ఆసక్తి పోదు. ఆ రకంగా మానవ జన్మలో ఉన్నటువంటి మమత అనేటువంటి ఒక బలహీనత భవరోగాన్ని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ఆ భవరోగం ఎలాంటిది? ఎన్నాళ్ళైనా ఆ రోగం తగ్గదు, అలాగే ఉంటుంది. కానీ ఆ భవరోగం తగ్గాలంటే అమ్మవారు ఏం చేసింది? కంపా నదీ తీరే రోహి సిద్ధ భైషజ్యం. కంపా నదీ తీరాన ఒక చక్కగా ఒక మంచి సిద్ధ భైషజ్యంలాగా, అంటే ఇప్పుడు సంజీవికరణం, వైశల్యకరణం మనకి రకరకాలు ఉంటాయి దాంట్లో. అంటే సిద్ధ భైషజ్యాలు 4-5 రకాలు ఉన్నాయి. దాంట్లో సంజీవిని ఒకటి, వైశల్యం ఒకటి. ఇక్కడ సిద్ధ భైషజ్యం ఏంటంటే ఒక చక్కటి మెత్తటి తీగ అనమాట. దాన్ని తీసుకొచ్చి పిండి చేసేసి ఒంటికంతా పూసుకుంటే నేను ఈ భవరోగం నుంచి బయటపడతాను కదా అనుకున్నాడు. నిజానికి భవరోగం ఎవరికి? సంసారస్తులకు ఉంటుంది. ఈయన సన్యాసి కదా, మూక కవి సన్యాసి. ఆయనేమి పెళ్లి చేసుకోలేదు, ఆయనకి వాక్కే లేదు, ఆయనకు అసలు రూపం మీద ఆసక్తి లేదు. ఆలయంలో కూర్చున్నాడు, అమ్మవారి దర్శనం అయింది, చక్కటి ఆర్యా శతకం రాశాడు, ఆవిడ పాద దర్శనం ఇచ్చింది, పాదారవింద శతకం రాసేశాడు, పాదాలు చూస్తూ స్తోత్ర శతకం రాశాడు, స్తోత్ర శతకం చూస్తూ మందస్మిత శతకం కూడా రాశాడు ఆవిడ నవ్వితే. తర్వాత కటాక్ష శతకం రాశాడు. ఇలా ఒక్కొక్క శతకం ఆవిడ ఎలా కనిపిస్తే అలా. అంటే మూక కవి చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి పూర్వజన్మ సుకృతం ఎలా ఉందంటే 500 శతకాలు రాసే, అంటే 500 శ్లోకాలు రాసేటువంటి అద్భుత దర్శనం అమ్మవారు అలా ఇస్తూనే ఉంది. లేకపోతే ఒకసారి ఆవిడ పాదాలు కనిపించడం ఏంటి, ఒకసారి ఆవిడ చిరునవ్వు కనిపించడం ఏంటి, ఒకసారి ఆవిడ కటాక్షిస్తున్నట్టు కనిపించడం ఏంటి. మనకెవరికైనా భక్తులున్నా ఒక లిప్త కాలం పాటు అమ్మవారి దర్శనం అవుతుందేమో, వాళ్ళు మహాభక్తులు అవుతే. అంతేగాని ఇన్ని వివిధ రూపాల్లో ఇంతసేపు మూక కవికి ఆవిడ దర్శనం ఇస్తే కూడా ఆయన ఏమనుకుంటున్నాడు? ఈ భవరోగం అనేది ఉంది కదా, దీని చికిత్స కోసం నేను లింపామి మనసి సించతి, అదంతా తీసుకొచ్చి శుభ్రంగా ఒంటికంతా కూడా పులిమేసుకుంటా, ఇక నాకు ఏ రోగాలు రావు అనుకుంటున్నాడు. అంటే ఏ రోగాలు రావు అని ఆయన ఎందుకు అనుకుంటున్నాడంటే, భవరోగం అనేది ప్రజలందరికీ ఎలా ఉంటుందో తెలుసుకొని, అంటే భవరోగం అనేటువంటి సంసార రోగం నుంచి బయటపడి మోక్షాన్ని కాంక్షించాలనుకునేవాళ్ళు కంపానదీ తీరాన ఉన్నటువంటి ఈ సిద్ధ భైషజ్యాన్ని పొంది దాని యొక్క రసాన్ని ఒళ్ళంతా పూసుకొని కైవల్యాన్ని పొందండి. అంతేగాని శంపాలతా సౌవర్ణ సంపాదయితం అనేటువంటి చక్కటి ఇది రాసిన తర్వాత కూడా, ఆ శ్లోకం అర్థం తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా సంసారంలోనే మునిగిపోదాము, ఇంకా మనం ఏదో ఉద్ధరిద్దాము అనుకోకుండా, అంటే ఇప్పుడు నేను చెప్తున్నది వానప్రస్థాన ఆశ్రమానికి, సన్యాసి ఆశ్రమానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి వర్తించదు. ఎందుకంటే వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి. బ్రహ్మచారి విద్యాభ్యాసం చేయాలి, వివాహం చేసుకోవాలి, సంతానాన్ని పొందాలి, మళ్ళీ ఆ సంతానానికి సంసారాన్ని అప్పచెప్పి తాను వానప్రస్థాన ఆశ్రమానికి వెళ్ళాలి. అంటే బాధ్యతలన్నీ వదిలించుకొని, అంతకని ఎన్నేళ్ళు పోయినా సంసారంలోనే కూరుకొని ఉండకుండా ఇటువంటి భవరోగాలకి సిద్ధ భైషజ్యంలాగా అమ్మవారు చక్కగా ఒక మెరుపు తీగలాగా సంచరిస్తోంది అని పరోక్షంగా ప్రజలకైనా చెప్తున్నాడు. ఈ ఓషధి లతలు ఎన్ని రకాలు ఉంటాయంటే, మనకి ఇప్పుడు సిద్ధ భైషజ్యం అని చెప్పిన ఓషధీకరణి ఒకటి ఉంటుంది, విశల్యకరణి ఒకటి ఉంటుంది, సౌవర్ణకరణి, సంధానకరణి, 4 రకాలైనటువంటి సిద్ధ భైషజ్యాలు మన ఆయుర్వేద శాస్త్రంలో చెప్తారు. ఇవన్నీ అంటే ఆయుర్వేద శాస్త్రంలో చెప్పినటువంటి కరణీ మంత్రాలతో కూడుకున్నటువంటి సిద్ధ ఔషధాలు ఏవేవైతే ఉన్నాయో దీనికి మనకి, అంటే ఇవి ఎలా పనిచేస్తాయి, నిజంగా పనిచేస్తాయని ఎవరికన్నా సందేహం వస్తే మాత్రం దీనికి రామాయణాన్ని కాదనేవాడు ఎవరు ఉంటాడు? ఉంటే వాడు భారతీయుడే కాదు నా ఉద్దేశంలో. రామాయణాన్ని కాదనలేనటువంటి వారందరూ కూడా భారతీయులే. ఆ రామాయణంలో లక్ష్మణుడు ఎలా బతికాడు అంటే, హనుమంతుడు సంజీవి తేవబట్టే కదా, అది సిద్ధౌషధమే అయింది కదా. ఆ సంజీవిని తేంగానే తను తెప్పరిల్లి లేచి కూర్చున్నాడు. కొంతమంది వానరులు కూడా అలాగే మూర్చపోయారు, ఆ వానరులను కూడా ఆయన బతికించాడు ఆ సంజీవిని తీసుకొచ్చి. అందుకని
ఎన్నెన్ని సిద్ధ ఔషధాలు ఉన్నాయంటే ప్రస్తుతం మనకి లభ్యమైనటువంటి అంటే హిమవత్ పర్వత ప్రాంతంలో కైలాసగిరికి దగ్గరగా కొన్ని ఔషధీలతలు దొరుకుతాయి. దానికి చంద్రుడు ప్రధాన కారకుడు. ఔషధీలతలన్నిటి కూడా చంద్రుడు ప్రధాన కారకుడు. చంద్రుడు మనఃకారకుడు. అందుకని ఏ జబ్బైనా ముందు మనస్సుకు వస్తుంది, తర్వాతే శరీరానికి వస్తుంది. మనసు బాగుండకపోతే శరీరానికి తొందరగా జబ్బులు వస్తాయి. హాయిగా ఏమీ అక్కర్లేదు. మనకి ఇంత మునుపు శ్లోకంలో చెప్పాడే, మిత్రంచ అమిత్రంచ విపినంచ భవనంచ లోష్టంచ యువతి బింబోష్టం. అంటే అన్నీ సమాన దృష్టితో చూసినప్పుడు ఏ రోగాలు రావు. వీటన్నిటికీ ఆకర్షణలకి వ్యామోహాలకి ఎవరైతే లోనవుతారో వాళ్ళకి మానసికంగా ముందు ఒక రోగం వచ్చి అది శరీరానికి తప్పనిసరిగా వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఈ 4 సంజీవిని, విశల్య, సౌవర్ణి, సంధాన ఈ 4 కరణి సిద్ధౌషధాలు కూడా ప్రస్తుతం మనకి గ్రంథాల ద్వారా లభిస్తున్నవి. వీటితో వెంటనే భవరోగాల నుంచి కూడా బయటపడవచ్చు. ఇవన్నీ ఎక్కడుంటాయి అంటే హిమవత్ పర్వత ప్రాంతంలో సాధారణంగా మనకి ఔషధీలతలన్నీ కూడా హిమవత్ పర్వత ప్రాంతంలో కైలాసగిరికి దగ్గరగా ఉన్న కొన్ని పర్వతాలు ఉంటాయి. మనకి సుందరకాండలో హనుమంతుడు లంకా ప్రవేశం చేసే ముందర అనేక అరణ్యాలు దాటి వెళ్తూ ఉంటాడు ఆయన. అప్పుడు ఎటువంటి ఔషధీలతలు ఉన్నటువంటి అరణ్యాలను ఆయన దాటి వెళ్ళాడు చెప్తారు. అక్కడ ఈ విశల్య, శుద్ధ, సౌవర్ణ, సంజీవిని ఈ సిద్ధ ఔషధాలన్నీ కూడా దొరికినట్టుగా మనకి రామాయణంలో కూడా ఉంది. సో ఆ రకంగా ఈ ఔషధాలన్నిటికీ కూడా ఏంటంటే మూకత్వ శోకత్వాలు పోతాయి, భవరోగం ఒకటి నశిస్తుంది. మూకత్వ శోకత్వాలు పోతాయని ఆయన ఎందుకు చెప్పాడంటే ఆయనకు మూకత్వం పోయిందిగా. మరి అమ్మవారి కటాక్షం లభించంగానే ఆయనకు మూకత్వం పోయింది. కాకపోతే ఆయన నాకు మూకత్వమే బాగుంది, ఈ లౌకిక ప్రపంచంలో సత్యవాక్యం పలికే అవకాశం మన ఎవరికీ లేదు, ఎప్పుడోప్పుడు అబద్ధం చెప్పవలసిందే మనందరం. చెప్పక తప్పదు ఒక్కొక్కసారి. ఎందుకంటే ధర్మరాజే అబద్ధాలు ఆడాడుగా అని అంటూ ఉంటారు అందరూ. ఆయన ఏదో ప్రాణాపాయ స్థితిలో చెప్పాడు, అందరూ చెప్పకూడదు. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఏదో ఒక రకంగా చిన్నపాటి అసత్యవాక్యం మనం మాట్లాడక తప్పదు, ఆ పరిస్థితిని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి. సో అసత్యవాక్యాలు మాట్లాడకుండా 360 రోజులు ఉంటే ఒక శుద్ధితనం వస్తుందట మనకు. శుద్ధిత్వం, నాలుకకి శుద్ధిత్వం ఏర్పడుతుంది. ఆ శుద్ధితో సిద్ధి ఏర్పడుతుంది. అంటే శుద్ధి ఏర్పడినప్పుడు సిద్ధి ఎలా వస్తుందంటే వాళ్ళ వాక్కు ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చి వాళ్ళు అన్న మాట నిజమవుతుంది. అందుకని లలితా సహస్రం చదివిన తర్వాత కూడా వెంటనే ఎవరిని మాట్లాడొద్దంటారు. కారణం ఏంటంటే లలితా సహస్రంలో ఉన్నటువంటి బీజాక్షరాలు, మంత్రాలు, మంత్ర రహస్యాలు, ఉపాసనా రహస్యాలు, పంచదశి మంత్రం కూడా దాంట్లోదే కదా. ఆ రకంగా ఉన్నటువంటి అనేక అద్భుత రహస్యాలు, సంకేతాలు, ఉపదేశాలు ఉన్నటువంటి లలితా సహస్రము స్త్రీలు ముఖ్యంగా ఎక్కువగా పారాయణ చేస్తూ ఉంటారు. 1000 నామాలు కూర్చొని తీరికగా చదివినప్పుడు కనీసం ఒక 10-15 నిమిషాల సేపు మౌనం వహించడమే మంచిది. అంటే మనకు తెలియదు, వెంటనే ఎవరితోనో మాట్లాడాల్సి వస్తుంది, ఒక ఫోనే వస్తుంది. అప్పుడు ప్రశాంతంగా మనం మాట్లాడగలిగే అవకాశం ఉంటే పర్వాలా. ఏదన్నా మనకి నచ్చని విషయమో, కోపం వచ్చే విషయమో మాట్లాడితే ఆ సహస్ర ప్రభావము మన ఒంటి మీద ఉంటుంది, మన వాక్కు మీద కూడా ఉంటుంది. అప్పుడు విపరీత పరిణామాలు రాకూడదు కదా. ఎవరినో మనం కోపం వచ్చేదన్నా అంటే అది నిజం, అది మన పిల్లలు అవ్వచ్చు, మన ఇంటి మనుషులు అవ్వచ్చు. ఎవరికి అపాయం జరగకుండా ఉండాలి అంటే సహస్రం మీద, శాస్త్రం మీద, ఈ సిద్ధి శుద్ధి మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా లలితా సహస్రం చదివిన తర్వాత కొంచెం సేపు మౌనంగా ఉండటమే మంచిది. అందుకనే స్త్రీలకి లలిత అష్టోత్తర శతనామావళి ఉంది. దాంట్లో అమ్మవారి యొక్క స్థూల రూపమే ఉంటుంది. అంటే సౌందర్య వర్ణన ఎక్కువగా ఉంటుంది. సౌందర్య వర్ణన ఎక్కువగా ఉన్నప్పుడు వాటిల్లో బీజాక్షరాలు కొద్దిగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అమ్మవారి ఇలా పట్టుచీర కట్టుకుని, అలా మరకతాలు పెట్టుకుని ఉంది, ఇటువంటి కిరీటం ధరించింది, ఇటువంటి వర్ణనలు ఉన్నప్పుడు వీటిల్లో మనము మాట్లాడిన తర్వాత కూడా అపాయం జరిగేటువంటి అవకాశం తక్కువ. అందుకని స్త్రీలని ఇదివరకు రోజుల్లో, అంటే ఇప్పుడు లలితా సహస్రం అనేది ఇప్పుడు ఎలా ఉంది అంటే అది చదవని వాళ్ళు లేరు. దానికి సామూహిక పూజలేంటి, పారాయణలేంటి, చదవటం అనేది ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఏమిటి, లేకపోతే గుళ్ళల్లో నేర్పించడం ఏంటి, చాలా సహజంగా జీవితంలో ఒక భాగంగా లలితా సహస్రం మారిపోవటం చాలా. అంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లోనే మనం ఇంత చూస్తున్నాం. ఇంకా మన ఊళ్ళల్లో వాటిల్లో స్త్రీలందరూ సామూహిక కుంకుమ పూజలు చేయటం, ముఖ్యంగా నవరాత్రుల్లో విపరీతంగా పారాయణ చేయటం, నామపారాయణలు చేయటం చేస్తున్నారు.
దానికన్నా కూడా అష్టోత్తర శతనామావళి చదివినప్పుడు స్త్రీలకి ఎటువంటి అంటే ఏ రకమైనటువంటి అపాయము జరగకుండా ఉంటుందని అష్టోత్తరం చదివి తర్వాత సహస్రం చదవమన్నారు. ఇదంతా ఎందుకంటే ఇక్కడ శోకత్వము మూకత్వము ఆయనకు పోయింది అంటే ఆయన శోకం ఉన్నవాళ్ళు మూకత్వం ఉన్నవాళ్ళు కూడా ఏదన్నా చదివి దాని యొక్క మహిమని పొందాలి అంటే కొంత ప్రశాంతమైనటువంటి ఒక మనస్తత్వాన్ని ఏర్పరచుకొని సమదృష్టి ఒకటి ఏర్పడాలి. ఆ సమదృష్టి ఏర్పడినప్పుడు ఆ శోకత్వము మూకత్వము సంసారంలో ఉండేటువంటి భవరోగాలు అన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి. ఇది మనకి లలితా సహస్రంలో సర్వవ్యాధి ప్రశమని అంటే ఈయన ఏం చెప్పారు, ఇప్పుడు సిద్ధ భైషజ్యం అని మనకు మూక కవి చెప్పారు. అక్కడ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి లలితా సహస్రంలో ఎట్లా చెప్పారు, సర్వవ్యాధి ప్రశమని, సర్వ మృత్యు నివారిణి, సర్వరోగ నివారిణి, సర్వరోగ హరచక్రస్వామిని, ఇన్ని నామాలు ఉన్నాయి మనకి. అంటే సహస్రం ఉంది, అష్టోత్తరం ఉంది, ఖడ్గమాల ఉంది, త్రిశతి ఉంది. వీటన్నిటిల్లో కూడా రోగ నివారణ గురించి చాలా మంత్రాలు ఉన్నాయి. ఆ చెప్పినప్పుడు ముఖ్యంగా సర్వరోగ ప్రశమని అనేది లలితా సహస్రంలో తప్పనిసరిగా వస్తుంది. తర్వాత ఖడ్గమాలలో షట్చక్రాలు వస్తాయి. వచ్చినప్పుడు సర్వరోగ హరచక్ర స్వామిని అని వస్తుంది. దాంట్లో ఏమేమి చక్రాలు ఉన్నాయో మనకి మూలాధారం, మళ్ళీ మణిపూరము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధి, మళ్ళీ ఆజ్ఞాచక్రం ఇక్కడ. దీని తర్వాత సహస్రార చక్రం. ఈ షట్చక్రాలన్నీ కూడా దాటితే కానీ సహస్రార చక్రానికి మనం వెళ్ళను. ఈ చక్రాలన్నిటికీ కూడా సర్వరోగహర చక్ర స్వామిని అంటే అమ్మవారు 6 చక్రాలు దాటిన తర్వాత 7వ చక్రంలో శివ కామేశ్వరుడు కామేశ్వరి కలిపి అక్కడ ఒక మంచి రాక అనేటువంటి చంద్రబింబం అమృతం కురిపిస్తూ ఉంటే పద్మ మధ్యంలో కర్ణిక మధ్యంలో కూర్చొని ఉంటారని మనకి లలితా సహస్రం చెప్తోంది. అక్కడ కూర్చున్నటువంటి అమ్మవారు ఈ రోగహర చక్ర స్వామినిగా ఎందుకు మారింది అంటే ఖడ్గమాల వచ్చేసరికి దాంట్లో అనేక రకాలైన దేవతల గురించి చెప్తారు. అక్కడ సర్వరోగహర చక్ర స్వామిని అని వస్తుంది. సర్వరోగ ప్రశమని సహస్రంలో ఉంటే సర్వరోగహర చక్ర స్వామిని అనేది ఖడ్గమాలలో వస్తుంది. సో ఈ 2 రకాలైనటువంటి రోగ ప్రశమనాలని లలితా సహస్రంలో ఉంది. ఆ విషయాన్ని అంటే మొదటే చెప్పారు కదా, కారణపరచిద్రూప అని. కారణపరచిద్రూప ఎవరు? లలితాదేవిని మించినటువంటి పరదేవత మనకి లేదు. ఆవిడ పేర్లే కామాక్షి, వారాయి, శ్యామల, రాజశ్యామల, సరస్వతి, లక్ష్మి ఇవన్నీ కూడా ఉంటాయి. సరస్వతి లక్ష్మిని కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది. సరస్వతీదేవి లక్ష్మీదేవి ఆవిడకి 2 వైపులా నిలబడి వింజామరలు వీస్తూ ఉంటారట. ఆ వింజామరలు కూడా ఎలా వీస్తారట? మంద ఇందు శీతల వ్యాజనం విజయామి అని వస్తుంది. మెల్లగా చల్లగా చాలా శీతలంగా ఉండేటువంటి ఒక వింజామర తీసుకొని మెల్లిగా అమ్మవారికి సరస్వతీదేవి లక్ష్మీదేవి కూడా లలితాదేవికి వింజామరలు వీస్తూ ఉంటారు. ఆ నామమే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. ఇలా ఏ రూపాలలో ఉన్న లలితాదేవి పరదేవత. వీళ్ళందరూ అనుంగు దేవతలు, అంగదేవతలు, ఉపాంగ దేవతలు కూడా చాలామంది ఉంటారు. ఆ రకంగా రకరకాల దేవతలు అమ్మవారి శక్తి నుంచి ఉద్భవించినవారే కానీ కారణ పరచిద్రూపాన్ని మొదట్లో చెప్పినట్టు మూల కారణ శక్తి ఎవరంటే విశ్వమాత, విశ్వగ్రాస, విశ్వశక్తి అయినటువంటి విశ్వ విగ్రహ రూపిణి లలితాదేవి. ఆవిడ మూల విగ్రహ రూపిణి. దీని తర్వాత ఆయన తన యొక్క పరిస్థితిని గురించే చెప్పుకుంటున్నాడు. అంటే ఆయన మూక కవి కనుక ఆ మూగతనం ఎలా పోతుంది అంటే మూక బాధ, శోక బాధ పోతాయని ఆ సిద్ధ భైషజ్యం ద్వారా చెప్పడం అయింది. ఇప్పుడు డైరెక్ట్గా మూగ బాధ ఎలా పోతుందో చెప్తున్నాడు. మూకోపి జటిల దుర్గతి, శోకోపి స్మరతీయ క్షణం భవతి, ఏకో భవతి స జంతు లోకోత్తర కీర్తిరేవ కామాక్షి. అమ్మవారిని ఒక్క క్షణం, ఏకో క్షణం స్మరతి. మనం అనుకుంటామండి ఒక గంట సేపు స్మరణ చేస్తే కానీ మనకి అమ్మవారు ప్రసన్నురాలు అవదేమో అని. కానీ చిత్తశుద్ధితో నిర్మలంగా ఆ ఏకాగ్రతతో అంటే మనసా వాచ కర్మణ ఏకోపి క్షణమాత్రం స్మరతి. ఒక్క క్షణం స్మరించిన అంటే ఆ ఒక్క క్షణం స్మరించేటప్పుడే మనస్సుని వాక్కుని మనసా వాచ కర్మణ మన కర్మని కూడా
ఏదో పని చేస్తూ అమ్మవారికి పుష్పం పెట్టడం వేరు, అమ్మవారి వంకే చూస్తూ మందార కుసుమ ప్రియాయ నమః అని అమ్మవారి విగ్రహం వంకే చూస్తూ ఒక చక్కటి మందార పువ్వు పెట్టడం వేరు. పక్కన సెల్ ఫోన్ మాట్లాడుతూ మందార పువ్వు పెడితే అమ్మవారి ప్రసన్నురాలు అవదు, అది క్రియ అవుతుంది అంతే. కానీ మనసా వాచా కర్మణ అన్నప్పుడు మనోవాక్కాయ కర్మల్ని పూర్తిగా అమ్మవారికి అంకితం చేసి మనము గడ్డి పువ్వు పెట్టినా ఆవిడకి ఇష్టమే. అదే విషయాన్ని ఏం చెప్తారు, క్షణమాత్రమపి స్మరణం, ఒక క్షణం ఆవిడని స్మరించినా కూడా మూకోపి సోకోపి, మూగతనము పోతుంది, శోకం కూడా పోతుంది. ఎంత జటిలమైనవైనా సరే. సాధారణంగా మూగవాళ్ళకి సమాజంలో పెద్ద విలువ ఉండదు, ఎందుకంటే మాట్లాడే వాళ్ళకే విలువ లేదు ఈ రోజుల్లో. మాట్లాడని వాళ్ళకి ఏముంటాయి, ఏవో స్కూల్స్ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన విషయాలు ఏవో చూస్తారు అంతవరకు, కానీ వాళ్ళకి సమాజంలో గుర్తింపు ఉండదు. అలా సమాజంలో గుర్తింపు లేనటువంటి మూకోపి జటిల దుర్గం, చాలా అంటే డబ్బు లేని వాళ్ళకి జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది. చాలా దుర్భరమైన జీవితం గడుపుతున్నటువంటి శోకార్తులకి మూగవారికి కూడా అమ్మవారిని క్షణమాత్రంగా వాళ్ళు కనుక స్మరిస్తే వెంటనే లోకోత్తర కీర్తిరేవ వాళ్ళకి వెంటనే. అంటే మూగవాడైనప్పటికీ ఇప్పుడు మనకి మూక కవి 500 పద్యాలు రాశాడని మనం ఇవాళ రోజున ఎలా చెప్పుకుంటున్నాం. ఆయన క్షణమాత్రం కాదు, అమ్మవారిని దర్శించాడు, పాదాలను దర్శించాడు, ఆవిడ కటాక్షాన్ని పొందాడు, ఆవిడ మందస్మితాన్ని దర్శించాడు, ఆ మందస్మితాన్ని కూడా వర్ణించాడు. కటాక్ష శతకం, స్తుతి శతకం, మందస్మిత శతకం, పాదారవింద శతకం, ఆర్యా శతకం 5 రాశాడు. ఆ క్రమంలో వచ్చాడు. ఇన్ని శతకాలు రచించటానికి మూకో అపి ఏకో క్షణమపి స్మరతి, ఒక్క క్షణం స్మరించేసరికి అతను మూగవాడైనప్పటికీ కూడా 500 శ్లోకాలు అమ్మవారి మీద, అంటే వివిధ ఛందస్సుల్లో, మొదటిదైతే ఆర్యా ఛందస్సులో రాశాడు, తర్వాత శిఖరిణి అని వేరొక ఛందస్సులో రాశాడు. శిఖరిణి ఛందస్సులో శంకరాచార్యులు వారు కూడా సౌందర్యలహరి రాశారు. ఆ శిఖరిణి ఛందస్సులో మూక కవి కూడా రాశారు. నిజం చెప్పాలంటే కాళిదాసుకి భాసుడికి చాలా దగ్గర పోలికలు చెప్తారు సంస్కృత కావ్యాల్లో. అదేవిధంగా మూక కవికి శంకరాచార్యులకి కూడా చాలా దగ్గర అంటే ఒకే రకమైనటువంటి భావాలు, అమ్మవారి పట్ల ఒకే రకమైనటువంటి భక్తి. అమ్మవారి యొక్క పాదాలు వర్ణించాలన్నా, అమ్మవారి యొక్క నేత్రాలు వర్ణించాలన్నా, ఆవిడ యొక్క మందస్మితాన్ని వర్ణించాలన్నా, మనకి లలితా సహస్రంలో మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, ఎంత అద్భుతమైన నామం అండి. మజ్జత్ కామేశ మానస, అమ్మవారి యొక్క మందస్మిత ప్రభాపూర, అమ్మవారి చిన్న మందహాసం చేస్తుందండి. మందహాసం చేయటం అంటే నవ్వు కాదు, పలువరుస కనిపించకుండా పెదవులు కొంచెం సాగితే దాన్ని మందస్మిత అంటారు. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, అమ్మవారి యొక్క చిన్న చిరునవ్వు, ఆ చిరునవ్వు ప్రభావంలో కామేశుడు అంటే మన మహాశివుడు పూర్తిగా మునిగిపోయాడు. మజ్జత్ కామేశ మానస, ఆ మహాశివుడి యొక్క మనస్సు అమ్మవారి మందస్మిత ప్రభావంలో. మజ్జనం అంటే తల అంతా కూడా, మజ్జనం అంటే మనం తలంటు పోసుకుంటూ ఉంటాం కదా, దేహస్థానం వేరు, కంఠస్థానం చేస్తాను రోజు, అది కాదు. తలమించి చేసే శిరోధార్యమైనటువంటి స్థానం ఉంటుంది కదా, ఆ అభ్యంగన స్థానం అంటారు దాన్ని. ఆ అభ్యంగన స్థానం చేసినంత పరైందట శివుడికి. అమ్మవారి చిన్న చిరునవ్వు నవ్వేసరికి ఆ మందస్మిత ప్రభాపూర, దాని ప్రభావానికి మజ్జత్ కామేశ మానస, కామేశుడి యొక్క మనస్సు పూర్తిగా మునిగిపోయింది. అంటే పూర్తిగా మజ్జనం అంటే తల పూర్తిగా మునిగిపోయి లోపలికి వెళ్ళిపోవడం. ఇప్పుడు మనం పుణ్యతీర్థాలలో స్నానం చేసేటప్పుడు తల ముంచండి అంటారు. ఎందుకంటే తల కూడా పూర్తిగా ముంచితేనే మన తలకు ఉన్నటువంటి కేశాలకు ఉన్నటువంటి పాపాలు నశిస్తాయని మన శాస్త్ర సంప్రదాయం. అందుకని తల పూర్తిగా మునిగి, ఎందుకు గంగా నది అవ్వచ్చు, గోదావరి అవ్వచ్చు, కృష్ణానది అవ్వచ్చు, తల ముంచండి, ముక్కు మూసుకునన్నా తల ముంచండి అంటారు మన పెద్దవాళ్ళు. తల ముంచకపోతే మరి పాపాలు ఎలా పోతాయి? అంత శాస్త్రం మనబోటి వాళ్ళకి చెప్తుంటే, మరి శివుడు అంతటి వాడు అమ్మవారి మందస్మితానికి పూర్తిగా తల వంచి ఆ ప్రభావంలో మునిగిపోయాట ఆయన. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, ఆ విషయాన్ని ఈయన మందస్మితం అనేటువంటి శతకంలో అత్యద్భుతంగా రాశాడు. అంటే శివుడిని పార్వతిని అర్ధనారీశ్వర తత్వం కనుక ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని అత్యద్భుతంగా వర్ణించారు. అటు శంకరాచార్యుల వారైనా, ఇటు లలితా సహస్రమైనా, ఇటు ఆర్యాద్విశతి రచించిన దూర్వాస మహర్షి అయినా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన మూక కవి కూడా అత్యద్భుతంగా వర్ణించారు కదా. మనకు సమయాభావం ఉండడంతో ఆ మందస్మితం కానీ కటాక్ష శతకం కానీ చెప్పుకునే అవకాశం తక్కువ ఉంది. ఆర్యా శతకంలోనే ఇంకొన్ని అమృతలహరిలో వంటి శ్లోకాలు తెచ్చుకొని మనం ప్రసంగం ముగించుకోవచ్చు. అయితే ఈ శ్లోకం ఇంకొకసారి చూద్దాం.
మూకో అపి జటిల దుర్గతి శోకో అపి స్మరతి యః క్షణం భవతి ఏకో భవతి స జంతు లోకోత్తర కీర్తిరేవ కామాక్షి. ఆ కామాక్షిదేవి నువ్వు ఒక్కసారి స్మరిస్తే ఆ లోకోత్తర కీర్తిని ఎలా పొందుతారు, శోకార్తులైనా మూకార్తులైనా అనే విషయం చెప్పాడు. ఇక్కడ కూడా మనకి లలితా సహస్రనామంలో దీనికి సమన్వయంగా ఉండేటువంటి నామాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ నిజ సల్లాప మాధుర్య వినిర్వచిత కచ్చపి అనే నామం మనకి లలితా సహస్రంలో ఉంది. అలాగే వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని, వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని, ఈ రెండు నామాల్లో కూడా మంచి వాక్కు, మంచి మధురమైన వాక్కు లభిస్తుంది. అంటే ఫలశ్రుతి ఒకటి ఉంది మనకి 1000 నామాలు ఉంటే 1000 నామాలకి 1000 ఫలితాలు ఉన్నాయి. 1000 ఫలితాలు కదా, 1000 కన్నా ఎక్కువే ఉన్నాయి. సాధారణంగా 1000 నామాల వరకు కొందరు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసినికి మంచి మధురమైన వాక్కు వస్తుంది. అంటే ఆ నామం చదివితేనే వస్తుందని కాదు. ఇప్పుడు ఇంత మునుపు నేను చెప్పినట్టుగా ఆ నామాన్ని మనసా వాచా కర్మణ ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చొని మినిమం నెంబర్ అష్టోత్తర శతం అండి. మనకి మినిమం 3 సార్లు అనుకున్నా, 5 సార్లు అనుకున్నా, 18 సార్లు అనుకున్నా సరిపోతుందా అని బేరాలు పెట్టుకోకూడదు, కొసరకూడదు. 108 సార్లు ప్రతి నామాన్ని. సాధారణంగా మనకి పీఠాధిపతులు చెప్పేది 1116. అలాంటి నెంబరు అందరికీ కుదరదు. 1116 సార్లు కానీ 1108 సార్లు కానీ నామపారాయణ చేసే అవకాశం లేకపోతే మినిమం నెంబర్ మనకు అష్టోత్తర శతనామావళి ఉంది కదా. అష్టోత్తర శతనామావళి అంటే 27 నక్షత్రాలు 4 పాదాలు. 27 × 4 వేయండి, 108 వస్తుంది. ఒక్క అష్టోత్తరం చదివితే 27 నక్షత్రాలని 4 పాదాలతో కలిసి మనం స్తుతించినట్టు. ఒక్క నక్షత్రాన్ని స్తుతిస్తేనే బోల్డ్ పుణ్యం. ఒక అశ్విని నక్షత్రాన్ని స్తుతిస్తే చాలంటారు, ఒక రోహిణి నక్షత్రాన్ని స్తుతిస్తే చాలంటారు. 27 నక్షత్రాలని 4 పాదాలతో ఉన్నటువంటి విషయాలని ఒక్కసారి మనము అష్టోత్తర శతనామావళి ద్వారా పూజించినట్టే. అందుకని అష్టోత్తర శతనామావళి చదివినప్పుడు ఆ 108 సంఖ్య మనకి ఎందుకు ప్రత్యేకించి చెప్తారంటే, ఏదన్నా ఒక నామపారాయణ చేయని మనకు పీఠాధిపతిలో ఎవరైనా ఉపదేశం ఇచ్చిన వాళ్ళు, మన తండ్రో తాతో ఎవరో ఒకళ్ళు ఉపదేశం ఇస్తారు. అమ్మ నీకు ఈ కష్టం ఉంది, నువ్వు ఈ పారాయణ చెయ్యి, ఈ మంత్రం 108 సార్లు కనీసం చదువు, రోజు కాస్త స్నానం చేసి శుచి అయిన వస్త్రాలు కట్టుకో అని మినిమం ఏదో చెప్తారు. చెప్పినప్పుడు 108 సార్లు మాకు టైము లేదు, నేను 15 సార్లు చదివితే చాలా, లేకపోతే 41 సార్లు చదివితే చాలా అని కొసరే వాళ్ళు చాలామంది నా దగ్గర కూడా వస్తూ ఉంటారు. అన్నిసార్లు చదివే టైం ఉండదు మేడం, మేము కనీసం 18 సార్లు చదివి వదిలేస్తామంటే అది దేవతలతో మనం ఎప్పుడు బేరసారాలు చేయకూడదు. దేవతలతో ఎప్పుడు బేరసారాలు, దాంట్లో కొసరటం, ఇంత చేస్తే చాలా, అంత చేస్తే చాలా, నీ యథాశక్తి నువ్వు చెయ్యాలి. కాకపోతే ఆ యథాశక్తి కూడా ఏంటంటే ఎప్పుడైనా ఇంత మునుపు శ్లోకంలో ఏకోపి క్షణమాత్రం, ఒక్క క్షణం స్మరించినా అది చిత్తశుద్ధితో చేస్తే దాని విలువ వేరు. చిత్తశుద్ధి ఏర్పడటం కష్టం కదండి, ఎవరికి ఏర్పడుతుంది? ఇప్పుడున్న కంప్యూటర్ ఏజ్లో మనకి చిత్తశుద్ధి అనేది చాలా దూరికిపోతు, మనకి చాలా కష్టం. ఏకాగ్రత అంతకన్నా కష్టం. ఉద్యోగాలు, సంసారాలు, పిల్లల పెంపకం అనే 3 జటిలమైన విషయాలు సంసారాన్ని పట్టి పీడిస్తున్నాయి ప్రస్తుతం. పిల్లల పెంపకం చాలా జటిలమైపోయింది అందరికీ. ఈ ఉద్యోగాలు, కంప్యూటర్స్ వచ్చాక ఇంకా జటిలమైంది. తర్వాత సంసారం ఈదటం అనేది మనకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ సరిపోటల్లా ఎంత సంపాదించినా. ఈ 3 సమస్యలతో ప్రతి వ్యక్తి, అంటే కోటీశ్వరుడు సఫర్ అవుతాడు, మధ్యతరగతి వాడు సఫర్ అవుతాడు. కాకపోతే ఎవరి ఎంత చెట్టుకు అంత గాలినట్టు అందరూ ప్రతి సమస్యతోనూ బాధపడుతూనే ఉండరు. ఈ సమస్యల వలయాన్ని, సంసార వలయాన్ని దాటి ఏకాగ్రత, చిత్తధైర్యము, నిత్యము, సత్యము, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు మనం చెప్పుకుంటే వాటిని సాధించడానికి చాలా కష్టం. అయినప్పటికీ కూడా సాధనమున్న పనులు సమకూరు ధరలోను. మెల్లిగా సాధన చేస్తూ ఒకరోజు 108 సార్లు ఒక నామజపాన్ని చేస్తే మనకి దాంట్లో 10 నామాల మీదే కుదరచ్చు. రెండో రోజు కుదితే 20 నామాలు, మూడో రోజు కుదితే 50కి వస్తాం. అలా మెల్లిమెల్లిగా సాధన చేసిన కొద్దీ 108 సార్లు ఒక నామాన్ని పారాయణ చేసినట్టయితే దాని ఫలితం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ లలితా సహస్రం మీద నేను కొంతవరకు పరిశోధన చేసి లలితా సహస్రనామానికి లఘు వ్యాఖ్య రాశా. దాంట్లో 1000 నామాలకి 1000 ఫలితాలు కూడా రాశాను. 1000 ఫలితాలు రాసినప్పుడు నాకు కొంచెం సమాజం దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందో అనుకున్నా. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే నేను శృంగేరి వారి ఆధ్వర్యంతో, అనుమతితో అక్కడ రాసినటువంటి సన్యాసుల పుస్తకాలు చూసి నేను వారి సహాయంతోనే రాశా. సొంతగా రాసే విషయాలు కాదు కదా ఇవి, మహామహా ఋషులు చెప్పిన విషయాలు కనుక దాంట్లో ఏ నామానికి ఏ ఫలితం చెప్పానో అది సాధించి నాకు వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు.
ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము కనుక ఒక సమస్యకి నివారణ కావాలి అనుకుంటే ఆ సమస్య నివారణకు ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని మనం కనీసం 108 సార్లు జపించినప్పుడు ఆ మంత్ర సాధనలో సమస్య ఏదో సినిమాల్లో చూపించినట్టు వెంటనే మనకేదో అయిపోదు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా కూడా వెంటనే ఏదో జరిగిపోదు. మెల్లిగా కాలాంతరంలో మనకు మార్పు కనిపిస్తుంది. ఒక వ్యక్తి మారాలి, ఒక వ్యక్తికి రోగం తగ్గాలి, ఇంకో వ్యక్తికి చదువు రావాలి, ఇంకో వ్యక్తికి ఉద్యోగం రావాలి. ఇటువంటి సమస్యలు ఉంటే వీటికి లలితా సహస్రంలో నామాలు ఉన్నాయి. ఈ నామాలు పారాయణ చేసినప్పుడు తప్పనిసరిగా ఫలితం అయితే పొందుతాం. అలాగే ఇక్కడ మూక కవి కనుక మూకోపి సోకోపి అని రాసుకున్నాడు కదా. పరా ప్రత్యక్తి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక. ఇది కూడా లలితా సహస్రనామే. ఈ నామం 108 సార్లు పారాయణ చేస్తే మూక కవి కాస్త మంచి వాక్కులున్న కవి అయిపోతాడు. మన కాళిదాసు ఉన్నాడంటే ఆయనకి ఏమీ రాదు, అజ్ఞాని, అక్షరకుచిత్వం అసలు లేదు, మూర్ఖుడు. అటువంటి వాడిని ఒక మహారాణి పెళ్లి చేసుకుంటుంది. ఆ కాళిదాసుని అవమానిస్తుంది ఆవిడ మొదటి రోజే. నీకు విద్య లేదు, విద్యాగంధం లేనివాడు నువ్వు నాకేంటి భర్తవి అంటే ఆయన అవమానం భార్య దగ్గర భరించలేక కాళికాదేవి గుళ్ళో కూర్చొని రోధిస్తుంటే కాళికాదేవి వచ్చి ఆయన నాలుక మీద బీజాక్షరాలు రాస్తుందని మనకు కథ. ఆ బీజాక్షరాలు రాయంగానే ఆయన ఏం చేశాడు? మాణిక్య వీణ ముపలాలయంతి అని మొదలుపెట్టాడు. అవి ఎంతంత పెద్ద పదాలు! ఆ మాణిక్య వీణ ముపలాలయంతి మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మధురాం స్వరామి అని అంతంత పెద్ద పెద్ద సంస్కృత పదాలతో ఆయన శ్యామలాస్థుతి చేశాడు. అంటే చతుర్భుజే చంద్ర కళావతంసి అన్నాడు. ఎందుకని అన్నాడంటే అమ్మవారు ఎప్పుడైతే బీజాక్షరాలు ఆయన నాలుక మీద రాసిందో చతుర్భుజాలతో చంద్రకళను ధరించినటువంటి అమ్మవారు ఆయనకు దర్శనం ఇచ్చింది. అందుకని చతుర్భుజే చంద్ర కళావతంసి అని స్తుతిస్తూ ఆసువుగా చెప్పాడు. అదేం తాళపత్ర గ్రంథాలు గంటను తీసుకొని రాసిన విషయం కాదు. అలా అమ్మవారి కరుణ అనేది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చివరి నామం ఉంది కదా, పరా ప్రత్యక్తి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక. ఈ నామాన్ని కనుక 108 సార్లు పారాయణ చేస్తే కేవలం మూకత్వం పోవటమే కాదు, కొంతమందికి మాన్యం ఉంటుంది, చదివితే ఓ పట్టాన్ని రాదు, వచ్చినా వాళ్ళకి గుర్తుండదు, పరీక్షల్లో గంటలు గంటలు చదువుతాగని రాయలేకపోతూ ఉంటారు. ఇటువంటి మాంద్యాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత అమ్మవారు మోక్షం ఎలా ఇస్తుంది అనేటువంటిది మరొక శ్లోకం. దాంట్లో పంచదశ వర్ణ రూపం కంచన కాంచీ విహార దౌరేయం పంచశరీరం శంభో వంచన వైదగ్ధ్య మాలం మూలం అవలంబే. పంచదశ వర్ణ రూపం. పంచదశ అంటే ఇదివరకే మనం చెప్పుకున్నాం 15 అక్షరాలు. అమ్మవారి రూపం అంటే మూక కవి ఆలయంలో కూర్చుంటే ఆయనకి ఇన్ని రకాలుగా అమ్మవారి దర్శనం ఇచ్చింది. ఎలా? పంచదశ వర్ణ రూపం. ఒక 15 అక్షరాలు ఉన్నాయి పంచదశి మంత్రానికి. ఆ 15 అక్షరాలు రూపం దాల్చి అమ్మవారిగా కనిపించింది. అంటే అక్షరాలకి రూపం ఉందా అని మీకు సందేహం రావచ్చు. అక్షరాలకి రూపం ఉంది, శబ్దం ఉంది, ఆత్మ కూడా ఉంది. ఎందుకంటే సర్వవర్ణోపశోభిత అని లలితా సహస్రం. వర్ణాశ్రమ విధాయిని అని ఉంది, సర్వవర్ణోపశోభిత అని ఉంది. అన్ని వర్ణ అంటే మనకి అకారాది చకారంత పర్యంతం 50 అక్షరాలు ఉన్నాయి. ఈ 50 అక్షరాల్లో కూడా అమ్మవారు ఉంది. ఎందుకంటే అకారాది చకారంత రూపాయన మహాన్ ఒక నామమే ఉంది మనకి. 50 అక్షరాల్లోనూ అమ్మవారు ఉంది మనకి. ఆ 50 అక్షరాలు ఉండటంలో ఒక 15 అక్షరాలను ఎంపిక చేసుకొని అది పంచదశి మంత్రంగా అమ్మవారి ఉపాసనగా చెప్పారు. ఆ శ్లోకం చూడండి ఇప్పుడు. పంచదశ వర్ణ రూపం కంచన కాంచీ విహార దౌరేయం పంచ శరీయం శంభో వంచన వైదగ్ధ్య మూలం అవలంబే. అంటే 15 అక్షరాలే శరీరంగా గల కామాక్షిదేవి నేను ఆశ్రయిస్తాను అని చెప్తున్నాడు. 15 అక్షరాలు గల కామాక్షిదేవిని నేను ఆశ్రయిస్తాను అని మూకకవి ఎందుకు చెప్తున్నాడంటే ఆవిడ ఎంత గొప్పది అనే విషయం చెప్పడానికి ఇంకొక 2 విశేషాలని యాడ్ చేశాడు ఆయన. ఆ విశేషాలు ఏంటి? కంచన కాంచీ విహార దౌరేయం. ఈ 15 అక్షరాలు శరీర రూపం దాల్చినటువంటి కామాక్షిదేవి కాంచీపురంలో చక్కగా విహరిస్తోంది. ఈ మాట ఇంతకు మునుపు కూడా చెప్పాడు. ఈ విహరిస్తున్న తల్లి ఎవరుట? శివుణ్ణి వంచిన మన్మధుడికి మూల తల్లిట. అంటే కామ సంజీవో నౌషధి. ఈయన దగ్ధం చేశాడు కదా శివుడు మన్మధుడిని. తర్వాత ఆ మన్మధుడిని ఎవరు బతికించారు? కామ సంజీవో నౌషధి. ఈ సంజీవిని విద్య అమ్మవారిదే. తర్వాత కదా హనుమంతుడు తీసుకొచ్చి లక్ష్మణుడికి వేసింది.
మూల విగ్రహం లలితాదేవి కనుక కామ సంజీవ నౌషధి, ఆ కాముడైనటువంటి మన్మథుడిని ఆ సంజీవిని విద్య ఆయనకు ప్రసాదించి ఔషధంగా ఆయన్ని బతికించింది. లేకపోతే శివుడితో ఆడుకున్నాడు కదా ఆయన ఆటలు. ఎందుకు ఆడుకున్నాడు? శివుడిని తన యొక్క మౌనం వీడి పార్వతీదేవి వంక ఆకర్షితమవటానికి పాపం మన్మధుడు సహాయపడదాం అనుకున్నాడు. మరి తనకు సహాయపడ్డ వ్యక్తిని అమ్మవారు ఎందుకు రక్షించదు? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పంచశరీయం శంభో వంచన వైదగ్ధ్యమాలం అవలంబే, అంటే మహాశివుణ్ణే మాయ చేసినటువంటి మన్మధుడి యొక్క మాయ ఉందే, దాన్ని అమ్మవారు ఏదైతే మూల కారణంగా అనుకుంటోందో, అంటే మూల కారణం ఎవరయ్యారు ఇక్కడ? మన్మధుడు తలుచుకోతే శివపార్వతుల వివాహం లేదు కదండి. మన్మధుడు శివుడికి కోపం వస్తే వచ్చింది, కానీ మన్మథ బాణం అయితే ఆయన మీద పడిందిగా. పార్వతీదేవిని అయితే వివాహం చేసుకోగలిగాడు కదా. ఈవిడ తపస్సంతా ఫలించి శివుడు ఆశ్రయం ఇచ్చి వివాహం చేసుకుంటా అని చెప్పాడు కదా. దానికి మూల కారణం ఎవరు? మన్మధుడే. ఆ మన్మధుడిని మూల కారణంగా చేసినటువంటి నైపుణ్యం ఉన్న కామాక్షిదేవిని నేను ఆశ్రయిస్తాను. అంటే కవులు ఏ విషయాన్ని సాధారణంగా చెప్పరు, 2-3 విశేషణాలు వేసి దాన్ని ఎంతో అందంగా తయారు చేసి ఇస్తారు. ఎందుకంటే సహృదయాలు ఎక్కడుంటారో వాళ్ళకి కవిత్వం బాగా అర్థం అవుతుంది. ఆ సహృదయాలకు తగినటువంటి మానసిక చికిత్స అంటారు దీన్ని. సహృదయాలకి స్వహృదయం ఉంటుంది. ఆ స్వంత హృదయానికి ఒక చికిత్స కావాలంటే చక్కని కవిత్వం కావాలి వాళ్ళకి. అటువంటి కవిత్వాన్ని రాసే కవులందరూ కూడా మంచి కవులుగా ప్రసిద్ధి చెందుతారు. అందుకని ఇక్కడ విషయాన్ని మామూలుదే. శివుడు మన్మధుడి మీద కోపించాడు. మన్మథ బాణం తగిలిన తర్వాత శివుడు పార్వతీదేవిని వివాహం ఆడటానికి ఒప్పుకున్నాడు. కానీ మన్మధుడిని యొక్క నేర్పరితనం, అంటే మహాశివుణ్ణే మాయ చేసిన మన్మధుడి యొక్క నేర్పరితనానికి మూల కారణమైన కామాక్షిదేవిని నేను ఆశ్రయిస్తాను అని ఇంత తిప్పి తిప్పి చెప్పాడనమాట. అది దీంట్లో ఒక పంచదశి విద్య ఉంది. అంటే ఏంటి? మనం పంచదశ వర్ణ రూపిణి అని ఇంత మునుపు చెప్పుకున్నాం. అంటే 15 అక్షరాలు రూపం ధరించినటువంటి అమ్మవారు. దానికి లలితా శాస్త్రంలో అంటే పంచదశి మంత్రము గురుముఖంగా ఎవరన్నా ఉపదేశం ఇస్తే తప్ప ఎవరు దాన్ని ఉపాసన చేయకూడదు. అది రాసుకుని చదువుకొని వాట్సాప్లలో పెట్టే విషయం కాదు కనుక ఎవరు కూడా శాస్త్రం తెలిసిన వాడు పంచదశి మంత్రాన్ని మన టెక్నిక్స్ మన యంత్రాల ద్వారా ఎవరు కూడా చెప్పరు, దాన్ని గురుముఖంగానే తీసుకోమంటారు. మరి అందరికీ పంచదశి మంత్రం చేసి ఆ ఉపాసనా పద్ధతుల్లో తరించాలని ఉంటుంది కదా. దానికోసం లలితా శాస్త్రంలో 3 నామాలను ఇచ్చారు. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ ఒకటి. ఆవిడ యొక్క ముఖమండలంలో ఉండేటువంటి పంచేంద్రియాలు ఉన్నాయి కదా మనకి, కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము, ఈ పంచేంద్రియాలతో కూడుకున్నటువంటి శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంచది ఒక నామం. కంఠాద కటి పర్యంత, కంఠం నుంచి కటి వరకు ఉన్నటువంటి మధ్యకూట స్వరూపిణి ఎవరు అంటే అమ్మవారే. మధ్యకూట స్వరూపిణిగా అమ్మవారు ఉంది. కంఠాద కటిపరి అంటే మన శరీరాన్ని 3 భాగాలు చేస్తే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, ముఖంలో ఉండేటువంటి పంచేంద్రియాలు, వాగ్భవ కూటము. నాలుక ఉంటేనేగా ఏదన్నా నేను చెప్పగలిగేది, మీకు అర్థమయ్యేది, మీరు వినగలిగేది, మీకు శ్రవణేంద్రియాలు ఉండబట్టి. ఈ పంచేంద్రియాలు పనిచేస్తేనే మనం వినగలం కనుక మొట్టమొదట అమ్మవారు శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఈ నామం చదువుకుంటే ఆ పంచదశి మంత్రంలో మొదటి మంత్రం మనకు వచ్చేసినట్టే, 15 అక్షరాల్లో కొన్ని అక్షరాలు వచ్చేసినట్టే. తర్వాత కంఠం దగ్గర నుంచి కటి వరకు ఉన్నదానికి ఇంకొక నామం కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. ఈ మధ్యలో మనకేమున్నాయండి? విశుద్ధి చక్రం ఉంది, అనాహత చక్రం ఉంది, మణిపూరం ఉంది, స్వాధిష్టానం ఉంది. కటి వరకు అంటే 4 చక్రాల మధ్యలో ఆవిడ ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే మన డైజెస్టివ్ సిస్టము, ఇప్పుడు గట్ హెల్త్ అంటున్నారు, లివర్, హార్ట్, లంగ్స్, థ్రోట్, ఇవేవి కూడా మనకు వచ్చే సమస్యలు ఏమి కూడా రావు ఈ నామాలు చదువుకుంటే. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. ఇక్కడికైందా? ఈ కటి భాగం నుంచి పాదాల వరకు మళ్ళీ ఇంకొక నామం ఉంది, శక్తి కూటైక తాపన్న కటి అధోభాగదారిని. కటి నుంచి అధోభాగం, మన కటి ప్రదేశం నుంచి అధోభాగం అంటే పాదాల వరకు ఉన్నటువంటి 3వ భాగం. మొదటిది ముఖమండలం, తర్వాత కంఠం నుంచి కటిమండలం రెండోది, తర్వాత 3వ మండలం ఏంటి? కటిమండలం నుంచి అధోమండలం వరకు, పాదాల వరకు. కంఠాద కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కటి అధోభాగదారిని. ఇదంతా శక్తి కూటం మనకి. ఎందుకంటే పాదాల్లో శక్తి లేకపోతే మనకి చలనమే ఉండదు. శక్తి కూటం కింద దీన్ని చెప్తారు. ఈ శక్తి కూటం 3వ నామం. అంటే
పంచదశి మంత్రంలో ఉన్న 15 అక్షరాలు ఎవరైతే ఉపాసన చేసే అర్హత లేదు అంటే ఒక గురుముఖంగా మనకి ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉండాలి, దానికి మన అర్హత కూడా చూస్తారు, వాళ్ళు అందరికీ ఇవ్వరు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారంటే వాళ్ళకి పగలు రాత్రి సంబంధం ఉండదు, ఉద్యోగాలు చేసుకుంటూనే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ జీవన వృత్తి అది, చేయక తప్పదు. ఇప్పుడున్నటువంటి రోజుల్లో వాళ్ళకి పంచదశి మంత్రం ఇస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? అందుకని పంచదశి మంత్రం ఇవ్వాలి అంటే ఒక చక్కటి వయస్సు, సంస్కారము, అభినివేశము, ఆసక్తి, ముఖ్యంగా మనము అమ్మవారికి సమర్పణ చేసుకునేటువంటి ఒక బుద్ధి, అంటే మనం సరెండర్ అవటం అంటాం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేనో రక్షరక్షో మహేశ్వరి. ఇది మనం ప్రదక్షిణ చేసినప్పుడు మాత్రమే చదువుతాం, కానీ నిత్యం అనుకోవాలండి. మనకి ఎవ్వరూ లేరు, ఈ జన్మకి తల్లి తండ్రి ఉన్నారు, భర్త ఉన్నాడు, సంతానం ఉంది, వీళ్ళు ఈ జన్మకే. ప్రతి జన్మలోనూ మన తల్లిదండ్రులు శివపార్వతులు, ఏ జన్మకైనా తల్లిదండ్రులు వాళ్ళే. ఆ తల్లిదండ్రులు నమ్ముకొని జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, కాళిదాస్ అంతటి వాడు చెప్పాడు. జగత్తుకే తల్లిదండ్రులు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుని నమ్ముకొని ఈ జన్మకి ఈ తల్లిదండ్రులు, మళ్ళీ నెక్స్ట్ ఏ జన్మ ఎత్తుతామో, ఎవరి తల్లిదండ్రులో మనకు తెలియదు, ఎవరు సంతానమో, ఎవరు భర్తో, ఎవరు భార్య కూడా తెలియదు. అందుకని ప్రతి జన్మకి తల్లిదండ్రులు, సంతానము, భార్యాభర్త, మళ్ళీ మనకు మానవ జన్మ వస్తే ఇదంతా మారిపోతూనే ఉంటారు. అలా మారిపోయే విషయాలను కాకుండా ఎటర్నిటీ అంటాం, ఎవర్ లాంగ్, ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ నిత్యనూతనంగా ఉండేటువంటి తల్లిదండ్రులు జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళని నమ్ముకుంటే ఆ పార్వతీదేవి పరమశివుడు ఏం చేస్తున్నారు? పాపం వీళ్ళకి పంచదశి మంత్రం ప్రతి వాళ్ళకి అర్హత లేదు. మనకు వృత్తి ప్రవృత్తి రెండు ఉంటాయి. మన వృత్తిని మానుకొని మనం ఏం చేస్తాం? దేవుణ్ణి పూజించమంటే ఇల్లు ఎలా గడుస్తుంది? ఉద్యోగానికి వెళ్ళకపోతే ఉద్యోగానికి వెళ్ళాలి, ఇల్లు నడపాలి. స్త్రీలకి పురుషులకు కూడా సమానంగా ఉంటున్నాయి బాధ్యతలు. ఇవన్నీ పంచదశలు చేయాలి, ఇవన్నీ అంటే వాళ్ళకి ఎక్కడ కుదురుతుంది? అలాంటి వాళ్ళకి లలితా శాస్త్రంలో అద్భుతమైన మంత్రాలు మూడిచ్చాడు. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకోటి స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కటి అదవ భాగదారిని. ఈ 3 నామాలు రోజు చదువుకోండి మీరు. పంచదశి మంత్రం చేస్తే, అది పంచదశి మంత్రం గురించి నేను సభాముఖంగా చెప్పకూడదు, దాంట్లో ఉండేటువంటి అద్భుతమైన విషయాలు ఆ ఉపాసన చేసిన వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళకి ఈ భూతలం మీద ఉన్నటువంటి వాతావరణంతో కూడా సంబంధం ఉండదు, అంతటి శక్తి సంపాదించుకుంటారు వాళ్ళు. అంటే మనకి మనుచరిత్రలో ప్రవరుడు అనే ఒక పాత్ర వస్తుంది. ఆయన భూమి ఆకర్షణ శక్తి లేకుండా హిమోత్పర్వతం అంతా ప్రదేశం చూస్తూ ఉంటాడు, ఏదో లేపనం పూసుకొని. అంతటి మహత్తరమైనటువంటి భూమి ఆకర్షణ శక్తిని కూడా అధిగమించి వర్షమండలానికి వెళ్తాము, మేఘమండలానికి వెళ్తాము, వరుణ మండలానికి వెళ్తాము, దేవతా మండలానికి వెళ్తాము. అంతటి శక్తిని సంపాదించి పెడుతుంది ఆ మంత్రం. అటువంటి అద్భుతమైన మంత్రాన్ని 3 నామాల్లో లలితా సహస్రం మనకి చక్కగా, అంటే చాలా సులభంగా చక్కగా 3 నామాల్ని మీరు పారాయణ చేసుకోండి, మీకు కావాల్సిన ముక్తి మోక్షం లభిస్తాయి అని చెప్తా. ముక్తి మోక్షం అంటే కేవలం మరణానంతరం లభించేవే కాదు. జైల్లో ఉన్నవాడికి జైలు నుంచి బయటకు వస్తే అది ముక్తే. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఒక రకమైన ఫ్రేమ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ నుంచి బయటకు వచ్చి ఈ మూక కవిలాగా లలితాదేవి దర్శనం చేసుకోవాలంటే ఈ నామపారాయణ 108 సార్లు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అమ్మవారికి ఇంకోటి కూడా ఉంది, పంచాశత్పీఠ రూపిణి అని ఉంది. పంచాశత్పీఠ రూపిణి అంటే 500 పీఠాలు ఉన్నాయి. దాంట్లో ఆ పంచాశత్పీఠ రూపిణి అయిన ఆవిడ కూడా 50 వర్ణాల్లో ఉంటుంది. 50 వర్ణాలు అంటే మనకి సంస్కృత అక్షరాలు 50, అకారాది చకారాంత పర్యంతం. ఆ 50 అక్షరాలు కూడా మాతృకావర్ణ రూపిణి అని ఒక నామం వస్తుంది లలితాశాస్త్రంలో. మాతృకలు అంటే ఏంటి? మనకి ఇప్పుడు మనం చదివే ఆంగ్ల విద్యల్లో ఆల్ఫాబెట్స్ కాదు, ఏబిసిడీలు కాదు, మన అసలు విద్యలు ఉన్నాయి. ఓంకారం ఉంది మనకి. ఆ ఓంకారము అకారాది చకారాంత పర్యంతం. ఆ ఈ ముందు అచ్చులు, తర్వాత హల్లులు, తర్వాత ఇవన్నీ ఉంటాయి, ఊష్మాలు, దంతాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ అక్షరాలే మనకి మాతృకలు. అందుకే అమ్మవారు ఆ మాతృకావర్ణ రూపిణి ఆ 50 అక్షరాల్లో ఉంటుంది. తెలుగు చదవండి, తెలుగు చదవండి అని మన ప్రవచనకర్తలు కూడా మొత్తుకుంటారు. ఎందుకంటే తెలుగు చదివితే అమ్మవారిని పూజించినట్టే. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ చదివితే అమ్మవారిని ఉపాసించినట్టు కాదు. మన కర్మ మన ఆంగ్లేయుల విద్య చదవాల్సి వస్తుంది, ఉద్యోగాలు అలాగే వస్తాయి మనకి. వాళ్ళ ప్రభావం నుంచి మనం ఇంకా తప్పించుకోలేదు. కానీ తప్పించుకునే దశ ఒకటి వస్తుంది. నేను చెప్పినట్టు బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమం అయ్యాక వానప్రస్థానాశ్రమం చాలా టైం ఉంటుంది మనకి. ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకుంటూ, ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఈ వానప్రస్థాన ఆశ్రమంలో మనం ఎటువంటి సాధనన్నా చేయొచ్చు. తర్వాత సన్యాసి ఆశ్రమానికి వెళ్ళాక పూర్తిగా మనం అమ్మవారికి సమర్పించుకుంటే ఇంకా మనకి ఆయన మొదట్లో చెప్పాడే
కంచన అదేంటి కాచన కంచన పరవిద్య అని, కారణ పరవిద్య, ఇవన్నీ కూడా పరవిద్య దగ్గరికి వెళ్ళిపోతాం. అమ్మవారు శ్రీ విద్యా స్వరూపిణి. శ్రీ విద్యని నేర్చుకుంటే బ్రహ్మ విద్యని నేర్చుకున్నట్టే. ఎందుకంటే మనకి 64 తంత్రాలు ఉన్నాయి. ఆ తంత్రాల యొక్క వ్యామోహ జీవితంలోనే ప్రస్తుతం మనం ఉన్నాం. తంత్ర విద్య నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఇహలోక విద్యలే వస్తాయి. గారడీ విద్యల దగ్గర నుంచి ఇప్పుడు మరి నేర్చుకునే యంత్రం ఉంది, ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ ల్యాప్టాప్లు ఉన్నాయి కదా, అక్కడి వరకు అన్ని తంత్ర విద్యలే అవన్నీ. వీటితో ఇహలోక సౌఖ్యాలే వస్తాయి. పరలోక సౌఖ్యం రావాలి అంటే శ్రీ విద్యను నేర్చుకోవాలి. ఆ శ్రీ విద్యే బ్రహ్మ విద్య. ఆ శ్రీ విద్య బ్రహ్మ విద్యతో సమానమైనటువంటి లలితా సహస్రనామ పారాయణ చేసినప్పుడు మనం ఏదో పెద్ద పెద్ద తపస్సులు ఉపాసనలు చేయకపోయినా శ్రీ విద్యని అభ్యసించినట్టే ఉపాసన చేసినట్టే. లలితా శాస్త్రంలో అంత శక్తి ఉంది, అంత మహత్యం కూడా ఉంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మాతృకావర్ణ రూపిణి అని చెప్పి ఈ 50 అక్షరాల్లోనే రాయాలి కదా, అష్టోత్తరం రాసిన సహస్రం రాసిన. సహస్రంలో వాళ్ళు వాడిన పదాలన్నీ కూడా 16 అక్షరాల నామాలు. ఇవన్నీ కూడా ఈ 50 నామాల్లోనూ 50 అక్షరాల్లోనూ పొదిగి ఉంచారు. అందుకని సహస్రము అష్టోత్తరము సంస్కృతంలో ఉంటాయి, చదవలేము అనుకున్న వాళ్ళకి తెలుగు 50 అక్షరాలు ఒకసారి చదివినా చాలు. అంటే అకారాది చకారంత పర్యంతం ఒకసారి చదువుకోండి. పూర్వం స్కూళ్ళల్లో అలా చదివించేవారు కదా మనకి, ఈయనే నేర్పించేవారు. అంటే పరోక్షంగా పిల్లలకి అమ్మవారి ఉపాసన వాళ్ళు నేర్పించారు. ఆ ఉపాసన పరంగా పిల్లలు చక్కగా 5 ఏళ్ళు వచ్చాక స్కూల్కి వెళ్ళి మేధాశక్తి బాగా అభివృద్ధి చెందిన తర్వాత తల్లిదండ్రుల మాట వింటూ విద్యాభ్యాసాన్ని సంపూర్ణంగా అభ్యసించేవారు వాళ్ళు. తర్వాత సమయం ఎంతుందో అన్న చెప్తారా? ఇప్పుడు టైం ఎంత అయింది? 8:15 అయిందా? టైం అయింది మనకి. అయితే చివరికి వద్దాము. అంటే టైం తక్కువ ఉంది, మనకి శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే టైంని కూడా అధిగమించకూడదు కనుక మనం చివరిలో ఆయన ఏం చెప్పాడో చెప్పుకొని ముగించుకుందాము. ఈ శతకము అమ్మవారిని చివరిలో మూక కవి జయ జయ జగదంబ చివరికి 100వ శ్లోకం, అంటే ఆర్య ఛందస్సులో 100 శ్లోకాలు రాసి, ఎక్కడైనా కూడా వైతాళికులు స్తోత్ర పాఠకులను ఉంటారు, రాజుల దగ్గర కూడా ఉంటారు. వాళ్ళు ఎంత స్తోత్రం చేసినా చివరికి జయ జయనాదాలు చేయాల్సిందే. అమ్మవారికి జయం చెప్పకపోతే మనకేం జయం వస్తుంది? ముందు ఆవిడకి చెప్పాలిగా. ఆవిడకి మనం జయం చెప్పడం ఏంటంటే, మనకి జయం రావాలని ఆవిడకి జయం చెప్పడం. ఆవిడకి జయం ఉంది, సర్వోత్కృష్ట పరోత్కృష్ట విశ్వమాత విశ్వగ్రాస. విశ్వగ్రాసం అంటే తిండండి. ఇన్ని కోట్ల మందికి, అమెరికాలో కదా, ఆఫ్రికాలో లేదు, జపాన్లో కదా, ఎక్కడున్నా ఎన్ని వేల మందికైనా ఎన్ని కోట్ల మందికైనా విశ్వగ్రాస ఆవిడే. వాళ్ళు ఏ రకమైన ఆహారం అన్నా తినివ్వండి. భారతదేశంలో ఒక ఆహారము, ఆఫ్రికాలో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి, ఏదో రకరకాల ఆహారాలు ఉంటాయి. ఏ ఆహారం తిన్నా విశ్వానికి అంతటికి గ్రాసం అందించేది లలితాదేవి. ఆ విశ్వగ్రాస విశ్వమాత అయినటువంటి అమ్మవారికి మూక కవి జయం పలుకుతున్నాడు. జయ జయ జగదంబా శివే, జయ జయ కామాక్షి, జయ జయాద్రి సుతే, జయ జయ మహేష దయితే, జయ జయ చిద్గదన కౌముదీ ధారే చెప్తున్నాడు. అంటే శతక సమాప్తి శ్లోకాలను రాస్తారు. అమ్మవారికి జయం జయం చెప్తూ చివరికి జయ జయ చిద్గగన కౌముదీ ధారే. శివుడి యొక్క ఆభరణం కూడా చంద్రుడే. అంటే త్వరిత అని మనకు ఒక నామం ఉంది అమ్మవారి. అంటే మనకి నిత్య దేవతలు ఉన్నారు, నిత్య తిథి దేవతలు ఉన్నారు కదా, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు. పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి ఇవన్నీ చెప్పుకుంటాం కదా. దాంట్లో కింద నుంచి పైకి చెప్పుకుంటే అష్టమికి త్వరిత అనే పేరుంది. ఈ త్వరిత అనే పేరు ఎందుకుందంటే, కృష్ణపక్షంలోనూ శుక్లపక్షంలో కూడా చంద్రరేఖ అష్టమి నాడు ఒకేలాగా ఉంటుంది, అందుకని దానికి త్వరిత అనే పేరుంది. అటువంటి చంద్రరేఖను ధరించినటువంటి శివుడి యొక్క వెన్నెల ధారలో తరిగి మోక్షం పొందుతున్న, అంటే తరించిపోతున్నటువంటి కామాక్షీదేవికి జయమగుగాక అనేటువంటి శ్లోకంతో శతక సమాప్తి శ్లోకం అని ఒకటి రాస్తారు, అది రాశాడు. తర్వాత ఇంత కష్టపడి మీరందరూ పాపం ఇంతసేపు కూర్చొని ఇంట్లో సంసారాలన్నీ వదిలిపెట్టి విన్నందుకు కూడా ఒక ఫలితం ఇస్తుంది అమ్మవారు. ఎప్పుడు కూడా భక్తులని ఆవిడ కాదనదు. సో ఇంతసేపు మనందరం ఇక్కడ కూర్చొని మూక శతకం గురించి చెప్పుకున్నందుకు చక్కటి ఫలితం కూడా మూక కవే రాశాడు. ఆర్యాశతకం భక్త్యా పఠతాం ఆర్య కటాక్షేణ నిస్సరతి వదన కమల వాణీ పీయూష ధోరణి దివ్య. ఎవరైతే ఆర్యాశతకం భక్తితో చదువుతారో,
చెబుతారో వింటారో వాళ్ళకి ఆ కామాక్షి కటాక్షం చేత అమ్మవారి ముఖ కమల నుంచి వచ్చేటువంటి పీయూషధార అంటే అమృతధారలు, ఆ అమృతధారలు ప్రసాదంగా దొరుకుతాయి. అంటే అమృతధార అంటే అదేదో లిక్విడ్ ఫామ్లో మనం తీర్థం తీసుకున్నట్టుగా రాదు. ఇప్పుడు మాట్లాడుకున్న మాటలన్నీ అమృతధారలే, అమృత వాక్యాలే. మనం ఇతరమైన విషయాలేమీ మాట్లాడుకోలేదు, లౌకిక విషయాలు చెప్పుకోలేదు. ఏదో చిన్న చిన్న ఉదాహరణలకి చెప్పక తప్పదు. ఎందుకంటే అందరికీ ఒకే స్థాయిలో అవగాహన అనేది ఉంటుంది, ఉండకపోతుంది. అందరికీ అవగాహన అవ్వాలనే దృష్టితో కొన్ని లౌకిక ఉదాహరణలు కూడా మేము చెబుతూ ఉంటాం. అలా చెప్పుకున్నప్పటికీ కూడా లౌకిక విషయాల్ని మనం ఎక్కువ చర్చించలేదు. కామాక్షిదేవి పరంగానే మనం అన్ని అద్భుతమైనటువంటి అమృత సుధావాక్యాలే మాట్లాడుకున్నాం. ఇవి మనం మాట్లాడుకున్నందుకు అమ్మవారి యొక్క ఆర్యా కటాక్షేణ నిస్సరతి వదన కమల వాణీ పీయూష ధోరణి దివ్య, అమ్మవారి ముఖ కమల నుంచి జాలువారుతున్న అమృత పీయూషం అంటే అమృత పరంపర, అమృత తరంగాల యొక్క దీంట్లో అందరికీ కూడా తడిసి కటాక్షం పొంది మోక్షానికి దారితీసేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. అంటే అసలు మూక కవి రాసిన ప్రతి దాంట్లోనూ బీజాక్షరాలునే. మహత్యం అనేది మనము నామమాత్రంగా చెప్పుకున్నాం ఇప్పుడు అంతే. ఎందుకంటే అలా చెప్పుకున్నా మనకి 8 అయిపోయింది. నిజంగా మూక కవి రాసింది చెప్పుకుంటే ఏళ్ల తరబడి చెప్పుకోవాలి. అటువంటి కవిత్వము, అన్ని గూఢార్థాలు తత్వార్థాలు అక్కడ ఉంటాయి. సో మనం నామమాత్రంగా విహంగ వీక్షణం చేసి చెప్పుకున్నప్పటికీ కూడా అమృత ధారలతో మనందరము తడిసి మోక్షాన్ని పొందుతాం అనేది ఈ యొక్క ప్రసంగం యొక్క సారాంశము. నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఈ మోక పంచశతి అన్న 500 శ్లోకాల్లోంచి కొన్ని విశేషమైనటువంటి శతకాల్లోని కొన్ని శ్లోకాలకు వ్యాఖ్యానం అందించినటువంటి గురుతుల్యులు గొప్ప విజయశ్రీ గారికి అహం బ్రహ్మాస్మి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ తరపున శతాధిక నమస్సులు తెలియజేస్తూ, ఈ మూక పంచశతి విన్న తర్వాత అందరూ మాట్లాడాలని, అదేంటి మాకు మాటలు రావనుకున్నావా అనకండి. దేహం మాట్లాడినా కొన్నిసార్లు మనసు మూసుకుపోయి ఉంటుంది. ఆ మనసు కూడా మాట్లాడి అమ్మవారి లలితా పరమేశ్వరి అనుగ్రహం కొరకు అహర్నిశలు మీరందరూ ప్రార్థించాలని, ఆ ప్రార్థనలు ఫలించి అమ్మవారు మీ ఈ ఆషాఢ నవరాత్రుల్లో విశేషంగా మీ అందరికీ ఆశీస్సులు అందించాలని కోరుతూ, ఇప్పుడు అహం బ్రహ్మాస్మి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ తరఫున గొప్ప విజయశ్రీ గారికి చిరు కానుక సత్కారం చేయవలసిందిగా అమ్మగారిని కోరుతున్నాను. మీరంతా ఇంత శ్రద్ధగా ఈ కార్యక్రమం వీక్షించినందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు కూడా ఒక పని చేయాలి. మీరు చేసే పని ఒక్కటే, నెక్స్ట్ ఇలాంటి అద్భుతమైన విషయాలకు మీలాంటి ఇంకో 10 మందిని పిలుచుకురావాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలు చెప్పేవారు కరువవుతున్న తరుణంలో మా అహం బ్రహ్మాస్మి సంస్థ విశేషంగా జగద్గురువుల కృపా కటాక్షములతో విశిష్టులను ఎన్నుకొని వారి ద్వారా అనేకమైనటువంటి వైవిధ్య విశేషమైన విశేషాలను మీ వద్దకు తీసుకొస్తుంది. అందరూ ఇంత కష్టపడుతుంటే మీరు దయచేసి ఇంకొంతమంది తీసుకురావాల్సిందిగా కోరుతూ అమ్మవారి सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते.
మరొక మారు ఆస్తిక మహాజనులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ రేపు మరొక విశిష్టమైన అంశంతో మీ ముందుకు వస్తుంది. అహం బ్రహ్మాస్మి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ అనుబంధ సంస్థ. మీరు అహం బ్రహ్మాస్మి .org అనే వెబ్సైట్లో కానీ లేదా మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మేము చేయబోయే రాబోయే ఉపన్యాసాలు కానీ క్లాసెస్ కానీ మీకు విషయాలు అందుతాయి. మేము ఈ ఉపన్యాసాలే కాకుండా అనేకమైనటువంటి ప్రకరణ గ్రంథాలు కానీ లేక ప్రస్థానత్రయాలపైన కానీ విశేషమైనటువంటి క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఆస్తికులు అందరూ కూడా వీటిలో పాల్గొనవలసిందిగా కోరుతూ శుభం భూయాత్.